హాట్ టాపిక్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం నగరంలో వాంబే గృహాల లబ్ధిదారులకు సంబంధించిన విషయం హాట్ టాపిక్గా మారింది. ఇది తీవ్ర ఉద్రిక్తతలకి దారితీస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి అసలు లబ్ధిదారులు ఎంపిక ఏ విధంగా జరుగుతుంది, ఎంతమందికి ఇళ్లు కేటాయించాల్సిన అవసరం ఉంది, ఇంకా ఎంతమంది ఇళ్లు పొందాల్సిన పరిస్థితి ఉంది, ఈ నేపథ్యంలో ఎట్లాంటి అవకతవకలు జరిగాయి, అసలు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇలాంటి అంశాలకు సంబంధించి మనతో చర్చించడానికి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన వారు భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొట్లూరు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాసిరెడ్డి రాంబాబు గారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్ సామాజికవేత్త పెద్దాడ నవీన్ గారు, కాంగ్రెస్ పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు నక్కా శ్రీనగేష్ గారు ఈ చర్చా కార్యక్రమానికి విచ్చేశారు. వీరందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ ముందుగా మనం పొట్లూరు రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి వద్దాం. అసలు ఈ వివాదం ఏర్పడడానికి కారణాలేంటి, ఆయన ఏ విధంగా దీన్ని పరిశీలిస్తున్నారు, ఆయన విశ్లేషణ ఏ విధంగా ఉంది? రామ్మోహన్ రావు గారు, చూస్తున్నారు గత 2 రోజుల నుంచి 2వ తారీఖు జరిగిన సంఘటనలు మీరు చూశారు. ఈ వాంబే గృహాల నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎంపిక సంబంధించి జరుగుతున్న ఈ నేపథ్యం, ఈ జరిగిన వివాదం అంతా చూస్తే మీకు ఏమనిపించింది? ఇది 2001లో వాజ్పేయి గారు ఈ పట్టణంలో ఉన్న మురికి వాడల్లో ఉన్న పేదల కోసం ఈ వాంబే పథకాన్ని ప్రారంభించారు. ఆయన దానికి ఏంటంటే 50% మన సబ్సిడీతో ఈ రుణాలను కట్టాలి, పేదలు ఏంటంటే ఆ మురికి వాళ్ళ నుంచి వాళ్ళని విముక్తులు చేయాలనే ఉద్దేశంతో ఆయన చేసిన పథకాన్ని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంత ఆ పేర్లు మార్పులు చేర్పులు చేసి దాన్ని ఒక ఈ అనర్హులకి ఎక్కువ మంది అనర్హులకి దాన్ని కేటాయిస్తూ అసలైన లబ్ధిదారులకి అన్యాయం చేస్తూ ఇది సాగుతుంది. వాజ్పేయి గారి టైంలో 2003 దాకా 1,30,1.38 lakhs ఇళ్ళు, 26,000 కమ్యూనిటీ హాల్స్ కూడా ఆయన మంజూరు చేయడం అయింది. ఇంత పక్కడబందీగా లబ్ధిదారులను చక్కగా ఎంపిక చేసిన ఎన్డీఏ గవర్నమెంట్లో ఇప్పుడు లబ్ధిదారులు అయితే అసలైన పేదలను పక్కన పెట్టి వార్డుల వైజ్గా చేశామని చెప్తున్నారు తప్ప అసలైన పేదలను ఎందుకు మీరు ఆ లిస్టుని మన గృహ నిర్మాణ శాఖ దగ్గర ఎందుకు డిస్ప్లే చేయరు? దాంట్లో లోటుపాట్లు ఉంటే అక్కడే తెలుసుకుంటారు. ఇక్కడ వచ్చి పేదలకి ఇల్లు ఇస్తామని చెప్పి అక్కడ గోల్ చేసి అసలైన పేదలకి ఇల్లు రాకుండా 2 పార్టీలు ఇలా చేయడం కూడా తప్పేది. ఎందుకంటే ఇప్పుడు మీరు లోటుపాట్లు మీరు లేనప్పుడు దాన్ని వెంటనే అక్కడ డిస్ప్లే చేయాలి. ఆ లిస్ట్ ఇదిగో 50 వార్డుల లిస్టు కూడా ఇదిగో మేము గృహ నిర్మాణ శాఖ రాజమండ్రి ఆఫీస్లో పెట్టాం, చూసుకుని దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు అబ్జెక్షన్లు ఉంటే ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నా అనర్హులు ఉంటే వాళ్ళని వెంటనే మీరు చెప్పండి, మేము వెంటనే తీసేస్తాం, 60,000 పేదలకు ఇస్తామని చెప్పాలి. ఏ పార్టీ తప్పంటారు? ఇప్పుడు కాంగ్రెస్ లిస్టులో చేయకపోవడం అదొక తప్పు. అక్కడికి వచ్చి అక్కడ రూరల్ ఎమ్మెల్యేని పిలవకుండా తెలుగుదేశం వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి అక్కడ పేదలకు అసలు ఇస్తున్నారు ఏం తెలుసుకోకుండా అక్కడ గొడవ చేయడం కూడా వాళ్ళది తప్పే. ఎందుకంటే అసలైన పేదలు అక్కడ లబ్ధి పొందే పేదలకు నష్టం జరిగింది. అక్కడ మళ్ళీ మీ దగ్గరికి వద్దామండి. ఒకసారి ఆ క్లిప్ చూద్దాం. ఆ రోజు జరిగిన వివాదం సంబంధించి ప్రారంభం ఏ విధంగా అయింది, ఒక నిమిషం చూసిన తర్వాత మళ్ళీ చర్చలోకి వద్దాం. వెల్కమ్ బ్యాక్. చూసాం క్లిప్లో ముందుగా అక్కడ లబ్ధిదారుల ఎంపిక సంబంధించి తతంగం జరుగుతున్నప్పుడు
మాజీ మంత్రి గోరెంట్ల బుచ్చి చౌదరి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా లేదు అని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది ఇక్కడ కాంగ్రెస్ వర్గాలు, తెలుగుదేశం వర్గాలు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన విధానం ఏంటి, అసలు ఏ పార్టీ తప్పు అనే అంశానికి సంబంధించి విశ్వేశ్వరరెడ్డి గారు మీరే ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు ఈ వివాదాన్ని? యాక్చువల్గాని ఏ అయితే రామకృష్ణ థియేటర్ వెనుక ఉన్న వాంబే గృహాలు అక్కడికి ఉన్నాయో అవి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే పరిధిలోకి వస్తాయండి. అది రాజమండ్రి ఎమ్మెల్యేకి ఏమాత్రం కూడా సంబంధం లేని విషయం అది. మరి అయినప్పటికీ కూడా రాజమండ్రి ఎమ్మెల్యే అన్నీ నాకే కావాలని అతను వెళ్ళిపోయి కనీసం రూరల్ ఎమ్మెల్యేకి ప్రోటోకాల్ దృష్ట్యా ఇన్ఫర్మేషన్ చెప్పకపోవడం అనేది కూడా చాలా రాంగ్. అంటే ఆయన చెప్పేది ఆయన స్థల ఎంపిక కానీ అవన్నీ ప్రభుత్వం నుంచి అనుమతి కానీ అన్ని నేను తీసుకొచ్చి చేశాను అంటే ఎవరైనా తీసుకొచ్చినా కాన్స్టిట్యూషనల్ గా మనం ప్రోటోకాల్ అనేది ఎవరైనా పాటించాలి. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలోకి ఇంకొక ఎమ్మెల్యే ఎంటర్ అయినప్పుడు ఆ ఎమ్మెల్యేని రమ్మని పిలవటం కానీ లేకపోతే ఎమ్మెల్యేని తీసుకుని కలిసి వెళ్ళటం కానీ ఆ ఎమ్మెల్యేతో మాట్లాడి ఎమ్మెల్యేకి రావడానికి వీలు లేని పరిస్థితుల్లో మనం వెళ్ళి చేయటం కానీ జరుగుతుంది. కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కనీసం చందన రమేష్ గారికి ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మరి మెయిన్ హౌసింగ్కి సంబంధించినటువంటి అధికారులను నిలదీయాలండి. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వానికి ఒక తొత్తుల్లా వ్యవహారం చేసి ఎమ్మెల్యే గారు ఏ లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ని మేము యాక్సెప్ట్ చేస్తాం, అంతేగాని నిజమైన లబ్ధిదారులతో మాకు సంబంధం లేననే విధంగా అక్కడ హౌసింగ్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈవేళ ప్రాక్టికల్గా హౌసింగ్ వాళ్ళు చూస్తుంటే ఎంత దరిద్రం ఎంత దుర్భరంగా ఉందో హౌసింగ్ ఇంజనీర్స్ అని ఇస్తుంది. అక్కడ లేడీస్ ఎవరైనా వచ్చి మా లిస్టులో మా పేరుందో లేదో ఎంక్వైరీ చూడండి చెప్పండి అంటే ఆ లేడీస్ దగ్గర ఆ ఫోన్ నెంబర్ వాళ్ళ అడ్రస్లు అవి తీసుకుని నీకు నేను ఇల్లు ఇప్పిస్తానమ్మా నీ లిస్ట్ నేను చూసి చెప్తానని చెప్పి ఆ లేడీస్ దగ్గర డబ్బు తీసుకోవటం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఎంటర్టైన్ చేయటం, ఇటువంటివి కూడా హౌసింగ్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నారంటే ఈ వ్యవస్థ ఎంత దరిద్రంగా దిగజారిపోయింది అనేది మనకి అర్థమవుతుందండి. ఇది మాత్రం జరిగిన ఎంత జరుగుతున్నా మరి మీ పార్టీ తరఫున ఏమైనా పోరాటం ఏమంటే ఎన్నిసార్లు అండి మా పార్టీ తరఫున హౌసింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ డిఈ తోటి గొడవలు పడి ఆ ఆదిరెడ్డి అప్పారావు గారిని విజయలక్ష్మి గారు నేను వెళ్ళి అతని మీద కేకలేసేసి కదలమని చెప్పి బేటాయించి ఎన్ని చేసినా సరే చెవిటివాడి సేవలో శంఖమూదినట్టు కుక్కతోక వంకరని ఎంత సాగతీసినా సాగట్లేదు. అది మళ్ళీ వంకరాళ్ళు వాళ్ళు ఎన్ని చేసినా ఇప్పుడు అంత ఇరిటేషన్ వచ్చేద్దంటే అక్కడ మీకు వాళ్ళతో మాట్లాడితే నిజంగా కొట్టేయాలనిపిస్తుంది మనకి. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ డ్యూటీలో ఉండి కొట్టకూడదని మనం ఆగడం తప్ప నిజంగా మామూలుగా అయితే మాత్రం కొట్టేయాలండి అక్కడ. విశ్వేశ్వరరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి వివాదం ఇంకా తీవ్ర స్థాయిలో ముదిరిన తర్వాత ఎట్లాంటి సిచ్యువేషన్ అక్కడ ఎదురైందన్న అంశానికి సంబంధించి మనం ఒకసారి క్లిప్ చూసిన తర్వాత రాంబాబు గారు ఏమన్నారో చూద్దాం. వెల్కమ్ బ్యాక్. రాంబాబు గారు అక్కడ అంతా కూడా రణరంగం రామకృష్ణనగర్ ఆ సీన్ అంతా జరిగింది. ఆ సిచ్యువేషన్ అంత దారుణంగా మారడానికి కారణం ఏంటి? పారదర్శకంగా జరగాల్సిన ఎంపిక విధానం ఆ విధంగా గందరగోళంగా మారడానికి కారణం అసలు జరగడానికి కారణం ఏంటంటే అంటే మాకు స్థానిక ఎమ్మెల్యే చందన రమేష్ గారి పిఏ ఫోన్ చేసి అన్న ప్రోటోకాల్ అనేది పాటిస్తలేదు, మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి నువ్వు అర్బన్ జిల్లా అధ్యక్షుడు కాబట్టి నీకు చెప్పమన్నారు, మీరు అర్జెంటుగా అక్కడికి రావాలి, ఈ వేళ డ్రా అట కనీసం పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, ఏ పేపర్లోనూ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు, ఇలా జరుగుతుందని చెప్పేసి చందన రమేష్ గారి పియ్యే నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందని. నేను హుటాహుటిన బయలుదేరి బుచ్చి చౌదరి గారు వేరే మీటింగ్లో ఉంటే సార్ మొన్నేమో ఆనంద కళా కేంద్రంలోనేమో ఇలా జరిగింది, దాన్ని మనం నిరూపించగలిగాం, ఇప్పుడు కూడా మన దగ్గర రికార్డెడ్గా ఉంది, మనం వెళ్ళి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది ఆఫీసర్స్తోనని అక్కడి నుంచి ఆయన్ని నేనే తీసుకొని వెళ్ళడం జరిగిందండి. వెళ్ళాక హౌసింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, ఎస్సీ గారు అందరూ అక్కడ బయట ఉన్నారు. అప్పటికి ఎమ్మెల్యే గారు అప్పుడు జస్ట్ కారు వచ్చి ఆగింది. నేను స్థానిక ఎమ్మెల్యేని పిలవకుండా నువ్వు ఈ రోజు నీ కార్యక్రమం మీరు ఎలా పెట్టారు, ఫస్ట్ పాయింట్ అదే అండి, పెద్దలందరూ గ్రహించాలి. ఎలా పెట్టారు అని అంటే ఈ రోజు చెప్పాను. ఈ రోజు చెప్పడం ఏంటి, ఎమ్మెల్యేకి ఏమో కార్యక్రమం ఉందని చెప్పేసి ముందు రోజు మీరు అడ్వాన్స్గా చెప్పాలా అక్కర్లేదా?
అని ఫస్ట్ పాయింట్ పెట్టినారు. రెండోది అతి దారుణమైన విషయం ఏంటంటే మరి పెద్దలందరూ తెలుసుకోవాలి, అక్కడ రాయడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోయారు చెప్పడానికి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అసలు డ్రాలో లేవండి, డ్రాలో లేవు. ఏమయ్యా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం డ్రాలో లేవట అంటే వాళ్ళ ఆఫీసర్సే చెప్పారు, ఏమంటే ఈ విధమైన మిస్సింగ్ జరుగుతుందని హౌసింగ్ బోర్డు ఆఫీసర్సే చెప్పారు. మరి ఎందుకో ఈ డ్రాలో వేయలేదంటే గవర్నమెంట్ ఇంజనీర్ గారికి అలా చేసుకుని ఏమంటే ఇప్పుడు అది వాళ్ళు పెద్ద చేస్తున్నారేమో, అది వికలాంగులు అని చెప్పేసి మేము ఉంచేసామన్నారు. వికలాంగులు అనేది ప్రత్యేకించి మీకు ఏమన్నా మీరు ఏమన్నా అలాట్ చేశారు ఎప్పుడైనా ఎక్కడన్నాని వేస్తే 1-2 ఉండొచ్చు, కింద 84 బ్లాకుల్లోని కింద ప్లాట్లన్నీ మీరు ఉంచడానికి గల కారణం ఏంటి అని మాకు ఆయనకి డిస్కషన్ జరుగుతుంది. ఈ లోపల ఎమ్మెల్యే గారు ఆ సైట్ దగ్గరికి వచ్చేసారు. సైట్ దగ్గరికి వచ్చేస్తే ఫస్ట్ చౌదరి గారి కంటే ముందు నేనే వెళ్ళాను. ప్రకాశరావు నువ్వు మేము కలిపి తెల్లారులైతే మొగాలు చూసుకోవాలి, స్థానిక ఎమ్మెల్యేని పిలవకుండా నువ్వు ఇక్కడ రావడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఒక వార్డు నుంచి కార్పొరేటర్ ఇంకో వార్డు లేదని పని చెప్పాలని వార్డులో పలానా పని ఉందని చెప్పేసేవాళ్ళము. అటువంటిది స్థానిక ఎమ్మెల్యే పిలవడం ఇలా చేయడం చాలా దౌర్భాగ్యం విషయం. ఎటువంటిది పర్లేదని వీళ్ళు మధ్యపారా ఆలోచన చేసుకుని ఏం చెప్పాలి ఏంటనేది ఆపండి, ఎమ్మెల్యే వస్తున్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. మేము వెంటనే కలెక్టర్కి ఫోన్ చేసాం మేడంకి, ఎమ్మెల్యేలకు సంబంధం ఏంటి, దీనికి బచ్చేపోయిన బోర్డు ఉంది, బోర్డు అది నిర్ణయం తీసుకుంటారు తప్ప ఎట్టి బస్సుని ఎమ్మెల్యేలను పిలవడం. అమ్మా నువ్వు కొత్తగా చెప్తున్నావేమో, నువ్వు ఇక్కడికి ఆల్రెడీ చంద్ర రమేష్ గారిని పిలవలేదని ప్రోటోకాల్ అక్కడది, వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలకు సంబంధం లేదండి అని ఆవిడ చెప్పిందండి. అయినా లిస్టులు రాలేదండి, లిస్టులు అనౌన్స్ చేయకుండా పేపర్ అనౌన్స్మెంట్ చేయకుండా మీరు ఏం చేశారని అడిగితే మీకు రేపు లిస్టు పంపుతామని చెప్పి ఆవిడ కంగారు పడింది. అదేంటి మేము స్పీకర్తో రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, మేము అలా పెట్టేసి ఇలా పెడితే వెంటనే మీకు రికార్డు పంపిస్తామండి అని చెప్పి సారీ అని చెప్పి కట్ చేసింది. మేము సైట్కి వెళ్ళి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం అన్నేసి మీ తాబేదారులకు ఇవ్వడానికనే ఉంచేశారా? చాలా దారుణమైన దౌర్భాగ్యం ఏంటంటే 84 ప్లాట్ అవండి. మొత్తం 84 ఎన్ని తయారని మీ పత్రికా విలేకరులో మొత్తం వాళ్ళ ప్రతిపక్ష నాయకులు కానీ మిత్రపక్ష నాయకులు కానీ మొత్తం అందరూ వెళ్దాం, ఒక్కటైనా పూర్తిగా రెడీ అయిందా? ఏది ఒక్కటి కూడా పూర్తిగా రాలేదు. 84లో 24 రెడీ చేస్తున్నారు కానీ రోడ్లు లేవు, ఎలక్ట్రికల్ లేదు, ఏమీ లేదు. ఎంత అడావిడిగా ఎలక్షన్ వచ్చేస్తుంది, డేట్స్ డిక్లేర్ చేసేస్తారు రేపు డిసెంబర్ 25 అని చెప్పేసి నిన్న ఎలక్షన్ కమిషన్ గారు ఫిబ్రవరి నెలాఖరి ఇంత హంగామా చేయడం పైన శుభ్రంగా మేము 10,000 అప్లికేషన్ రవిచంద్ర గారికి ఇచ్చామండి. మున్సిపల్ కౌన్సిల్ టైంలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిపి 10,000 అప్లికేషన్లు ఆయనకి అప్లికేషన్లు ఇస్తే వీళ్ళు మొత్తం సర్వే చేయించి పట్టాలు ఇస్తామని చెప్పారు. మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లోకి వచ్చినట్టుకి ఈ సర్వే చేస్తే ఒక్కో దాంట్లో ఒక్కొక్క వార్డులోనే 60, 70, 105, 106 కూడా డూప్లికేట్లు వచ్చేసినాయి. రాంబాబు గారు, అంటే మీ హయాంలో సుమారుగా ఎన్ని ఇళ్లు అలాట్ చేశారు? మా హయాంలో సుమారు 15,000 గృహాలు మేము నిర్మించామండి. ఇంతే పారదర్శకంగా వ్యవహరించారా తెలుగుదేశం? అసలు ఈ సబ్జెక్ట్ ఎప్పుడు రాలా. స్థానిక ఎమ్మెల్యేలు చాలా మంది చేశారు, ఈశ్వరరెడ్డి గారు చేశారు, జక్కంపూడి రామ్మోహన్ రావు చేశారు, గురువారు పోతేరభద్ర గారు చేశారు, తడపతి సత్యవతి చేసింది. ఎవరితోని ఈ ప్రాబ్లం అనేది రాలా. ఫస్ట్ టైం ఇది. ఈ రోజున మీరు అందరూ పత్రికా విలేకరులు కూడా ఈ రోజు నివాసం ఉన్నారు వాంబే గృహంలో చాలా మందికి ఆ రోజున ఇచ్చిన పరిస్థితి ఉంది. గోళీల దెబ్బ కానీ అంటే బయట వేరే కానీ తుమ్మలం కానీ నారాయణపురం కానీ ఈ రోజున సాటిలైట్ సిటీ ఏర్పడింది. సాటిలైట్ సిటీ కానీ ప్రజల క్షేమం కోసం మేము ఏలని 19 సంవత్సరాలు మేము బ్రహ్మాండమైన పట్టాలు ఇచ్చి అందరికీ హౌసింగ్ తీసుకొచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు. రాంబాబు గారు, అటువంటిది మేము బయట ఒక టాక్ ఉంది, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించి సానుభూతి పరులకి ఎక్కువ అలాట్ చేస్తున్నారు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అలాట్ చేసుకుంటున్నారు. మొత్తానికి సామాన్యులు నిజమైన లబ్ధిదారులు అన్యాయం అవుతున్నారన్న విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఎప్పుడే పరిస్థితుల్లోనే అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడే వెనకడుగు వేయదు. ఇందులో పక్కా మోసాలు ఉన్నాయి. ఈ మోసాలు ఉన్నాయి, బయటకు తీయాలన్న ఐడియాతోనే వెళ్ళాం. ఆల్రెడీ మీరు ఏ అయితే పట్టాలు ఇచ్చారో మీ అందరికీ ఇక్కడ రెడీగా చూపించాలనుకున్నాం. మొత్తం వీళ్ళందరికీ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్రెడీ ఇల్లు ఉన్నట్టు ఈ పత్రాలు క్లియర్ గా ఉన్నాయండి ఒక్కొక్కటి దగ్గరని. ఎలాట్ అయిన వాళ్ళందరికీ ఎలాట్ అయిన వాళ్ళు కొంతమందికి ఒక్కొక్కరి పేరుని 3 4 ఇళ్ళు ఉన్నాయండి. మరి ఇవన్నీ మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసాం. రవిచంద్ర గారు ఎంక్వైరీ చేశాక మొత్తం ఆ రికార్డ్ అంతా మళ్ళీ సబ్మిట్ చేసే లోపల ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాక మేడంలు వచ్చి ఒక 10-20 సార్లు వెళ్ళి కలవడం జరిగింది. మేడం ఇలాగండి అంటే అది ఏం చేయాలో నాకు అర్థం అవుతా లేదండి. ఇప్పుడు ఎంఆర్ఓలు అదే మా దగ్గర గొడవ పెడుతున్నారు. ఎంఆర్ఓ నరసింహమూర్తి గారు కానీ మల్లిబాబు గారు కానీ ఏంటి రోజు పొద్దున్న వెళ్తే సాయంత్రం లిస్టు మారిపోతుందండి, మా కర్మ అండి, ఏం చేస్తామండి, ఇప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నామండి అన్న రోజులు ఉన్నాయండి. మొఖస్థుతికి మాట్లాడుతున్న మాటలు కదండి. ఆఫీసర్స్ ఇబ్బందులు ఆఫీసర్స్ ఉన్నాయి. వీళ్ళు రాజకీయ నాయకులను తొత్తులుగా పెట్టుకొని చాలా మంది లబ్ధిదారులు కొంతమంది మోసాలు చేసి 75,000 80,000 మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో
మేము మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఎప్పుడు వెళ్ళాలంటే కలెక్టర్ దగ్గరికి. మున్సిపల్ కార్పొరేషన్లో మా 50 మంది కార్పొరేటర్లు కూడా లిస్టులు ఇచ్చారు. మొత్తం A to Z చెక్ చేసామండి. 106 ఇల్లుంటే ఒక వార్డులో 106 ఇల్లుంటే అందులో 39 మందికి ఇల్లులు ఉన్నాయి. 106 శాంక్షన్ అయితే లిస్ట్ ఇచ్చాం. ఇంకోటి దాంట్లో 76 ఉంటే 49 ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చామండి. ఇవన్నీ కలెక్టర్ కావడం జరిగింది. కానీ ఏంటంటే ప్రభుత్వం లేదు, అధికార ప్రభుత్వం వాళ్ళు చెప్పిందే వాక్ కింద. ఈ రోజు నిన్న గొడవ కూడా చాలా మంది బయటపడిపోతారని ఐడియాతో మేము వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో నిలుపుదల చేయాలి. మొన్న సక్సెస్ అయ్యాం. మొన్న మేము ఆనందకళా కేంద్రంలో వైసీపీ వాళ్ళు మేము వెళ్ళి అడావిడి చేయబట్టే ఈ రోజున ఇంకొక 125 మంది 124 మందికి లబ్ధి కూరుతుంది. అక్కడ ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయో వాళ్ళందరూ ఇప్పుడు లిస్టు పెట్టడం జరిగింది. కలెక్టర్ ఆల్రెడీ ఆర్డీఓ గారు అక్కడ పారదర్శకంగా లేవో అవకతవకలు జరిగాయి అంట. అంతే. మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. నవీన్ గారు, ఇప్పుడు జరిగిన తతంగం అంతా మీరు చాలా దగ్గరగా చూశారు. ఏమనిపిస్తుంది అసలు? గతంలో తెలుగుదేశం అలాట్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ అలాట్ చేస్తుంది. హౌసింగ్ పెద్ద ఎత్తున రాజమండ్రిలో జరగడం అభినందనీయం. అయితే ఇందులో లోటుపాట్ల విషయంలో చాలా కాలం నుంచి చాలా రకాల ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఎట్లా అసలు ఈ సమస్యకి పరిష్కారం, దీన్ని సక్రమంగా వెళ్ళాలంటే మీరు ఇచ్చే సూచన ఏంటి? అంటే మౌలికంగా 2 విషయాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ నియమాలు, అది తెలుగుదేశం కావచ్చు, అప్పుడు తెలుగుదేశం చిన్న స్థాయిలో చేస్తే ఇప్పుడు చాలా టోకు మొత్తాన్ని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారండి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ పాత్ర ఎగ్జిక్యూటివ్కి వదిలేయాలి. న్యాయశాఖలోకి చొరబడమనండి ఈ పార్టీలని. అక్కడికి వెళ్ళలేరు వీళ్ళు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ల మీద ఎక్కేస్తారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా అంతే, తెలుగుదేశం పార్టీ వచ్చినా అంతే, కాంగ్రెస్ పార్టీ వచ్చినా అంతే. దీనికి అది ఒక లోపం అంటే. రెండోది, ఒకేసారి ఉన్న వనరులు, వస్తువులు, వర్క్ ఫోర్సు ఇవేమీ దృష్టిలో పెట్టుకోకుండా, ఉదాహరణకి 2004కి ముందు తూర్పుగోదావరి జిల్లాలో సంవత్సరానికి రకరకాల హౌసింగ్ పథకాల కింద 6,000 నుంచి 7,000 ఇళ్ళు కట్టేవారండి. ఎప్పుడు కూడా 500-600 ఇళ్ళు లోటే అనుకున్న ప్రొజెక్షన్ కంటే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ఒక్కసారి 42,000 ఇళ్ళు అనౌన్స్ చేశారు. నేను అక్కడ R&B గెస్ట్ హౌస్లో నేనే ప్రశ్న వేసేప్పుడు, జెమినీ టీవీలో వర్క్ చేస్తున్నప్పుడు, మీకు ఇంత వర్క్ ఫోర్స్ ఉన్నదా, మీకు డబ్బులుంటే మీరు తీసుకురావచ్చు. 6,000 ఇళ్ళు కట్టే ప్రాంతంలో 40, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 5 రెట్లు 6 రెట్లు పెంచేశారు టార్గెట్స్. మీకు కట్టడానికి అసలు మనుషులు ఉన్నారా? ఫస్ట్ మీకు దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు మనుషులు ఉన్నారా? 2 క్వాలిటీ ఉంటుందా అంటే, ఆయన బ్రదర్ నా దగ్గర అంకెలైతే లేవు కానీ సంకల్పం ఉండాలి, నేను చేస్తాను అని ఆయన ఇచ్చిన ఆన్సర్ అదండి. తర్వాత కాలక్రమంలో చూస్తూ వస్తే ఈ 42,000 అంకెలు సమాచార శాఖ నుంచి వచ్చే దీనిలో ఉన్నది తప్ప లిటరల్గా ఎప్పుడు కూడా పెరగలేదండి. ఇప్పుడు ఇంత వివాదం జరిగిన ఇప్పుడు కూడా 9,000 ఇళ్ళే ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నది. అంటే అప్పటికంటే కేవలం 2,000 ఇళ్ళు నంబర్ పెరిగిందండి. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్, జనంలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ 25 రెట్లు పెంచేశారండి. అది ఒక నేరం అండి, అది ఒక పాపం. 2, దీనికి ఈ అలాట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఒక పాత ఉదాహరణ చెప్పాలి. బ్రిటిష్ ఓవర్సీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక 90వ దశకంలో ఉండేదండి. అది మన ఊర్లో కూడా పెట్టారు. తర్వాత వెలుగు పథకం అయింది. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళు తాము పాలించిన దేశాల్లో మురికివాడల మెరుగుదల కోసం ఉచితంగా ఇళ్ళు, వస్తువులు కట్టించిన పథకం. దానికి లబ్ధిదారుల ఎంపిక అన్నది రాజకీయవేత్తలను చాలా దూరంగా ఉంచారండి. ఆ నైబర్హుడ్ కమిటీస్ ఎవరైతే ఇదిగో ఈసారి నువ్వు తీసుకో, ఈ వస్తువు నాకు ఇవ్వు, ఈ స్పిరిట్ తోటి చేశారండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 6 మున్సిపాలిటీతో చేస్తే ఇండియా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వచ్చిందండి ఈ ఎంపికలో. అది తర్వాత ఏంటంటే వాళ్ళ విత్డ్రా అయిపోయాక వెలుగు పథకం అయింది. అక్కడ నుంచి లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేల చేతిలోకి వెళ్ళిపోయిందండి. ఎమ్మెల్యేల చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా, అంటే మనం ఒక పెద్ద గొంగళి కప్పేసుకుని ఇందులో వెంట్రుకలు ఉన్నాయనుకోవడం లాంటిదేనండి. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. కుక్క పని గాడిద పని గాడిదలే చేయడం మొదలు పెడితే ఇలాగే ఉంటుంది. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. వచ్చే ముందు ఒకసారి నక్కా నగేష్ ఏమంటారు అన్నది చూసే ముందు బుచ్చే చౌదరి గారు ఈ సంఘటన జరిగిన తర్వాత రియాక్షన్ ఇచ్చారు. ఆ రియాక్షన్ ఒకసారి బయట చూసిన తర్వాత మనం నక్కా శ్రీనగేష్ని వివరణ అడుగుదాం. ఎమ్మెల్యే గారు హెంచ్మెన్ ఎవరైతే బ్రోకర్లు వేసుకొని వచ్చారో ఆ బ్రోకర్లంతా మా మీద రాళ్లతోటి మట్టితోటి దాడి చేశారు. మేము కళ్ళు తెరిస్తే గోదావరి నడి మధ్యకు దోసేస్తాం ఈ ఎదవలందరూ. నేను ఒక్కొక్కటి
పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎమ్మెల్యే మీ భోగాతాలు మీ అవినీతి అక్రమాలను ఎండగడతానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఫేర్ ప్రైస్ షాపులకు వసూళ్లు, కమర్షియల్ ట్యాక్స్ దగ్గర వసూళ్లు, రిజిస్టార్ ఆఫీసులో వసూళ్లు, మున్సిపల్ రెవెన్యూలో వసూళ్లు, మీ బతుకే వసూలమయమైపోయింది. ఆఖరికి పేదవాడికి ఇచ్చే గూడు కూడా అమ్ముకునే దౌర్భాగ్య స్థితిలో ఎమ్మెల్యే ఉన్నాడంటే ఇంతకంటే సిగ్గుచేటైన ఎమ్మెల్యే బహుశా ఆంధ్రదేశంలో ఎవరు లేరు అనుకుంటున్నా. 500కు 1000 రూపాయలు కూడా కక్కుర్తి వ్యాపారం చేసుకునే కంటే నీకెందుకయ్యా ఈ పదవి? ఎంతో మంది చేశారు ఈ నగరంలో. ఇంత దౌర్భాగ్య స్థితిలో ఎందుకున్నామని అడుగుతున్నాం. ఆఖరికి అంగన్వాడీ పోస్టులు కూడా అమ్ముకునే పరిస్థితి. ఏ పేద మహిళలు భర్తలు పోగొట్టుకున్న విడోలకి ఇవ్వాల్సిన పోస్టులు కూడా 1,00,000-2 లక్షలు అమ్ముకునే దౌర్భాగ్య స్థితిలో ఈ నాయకుడు ఉన్నాడంటే ఏ పరిస్థితి అర్థం చేసుకోవాలకి ఇవ్వాలి. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళకి ఇవ్వకుండా రిజర్వ్ చేసుకున్నారు ఎమ్మెల్యే గారు. అత్యధిక రేటు వస్తుంది, గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఎక్కువ రేటు వస్తుంది, అందుకని ఆయన రిజర్వ్ చేసుకున్నారు. దెబ్బలు తగిలినాయి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, రాంబాబు గారికి దెబ్బ తగిలింది, అలాగే మా ఆఫీస్ ఇన్ఛార్జి సందీప్ కూడా రాయి దెబ్బ తగిలింది, కంప్లైంట్ కూడా ఇచ్చారు. నా మీదకి రాళ్ళు విసిరారు, దుమ్ము అన్ని విసిరారు. నన్ను అసభ్య పదాలతో దూషించాడు. నేను ప్రజాకోర్టులో తేల్చే మనిషిని. ప్రజలే నా ఆయుధం, ప్రజలే నా శక్తి, బాధితులే నా ఆయుధం, బాధితుల పక్షాన పోరాడతా. ఈ ఉద్యమం ఆగదు. మీ తప్పులను ఇదిగో రికార్డెడ్ గా చూపిస్తా. ఏమి ఎంక్వైరీ చేస్తున్నారు కలెక్టర్ గారు చెప్పమనండి. లాలా చెరువులో తప్పులు జరిగినాయి, ఎవరు బాధ్యత తేల్చమనండి కలెక్టర్ గారిని. తక్షణం ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారో తేల్చండి. హూ ఇస్ ద రెస్పాన్సిబుల్, హూ ఇస్ ద కల్ప్రిట్, వై ఎమ్మెల్యే రికమెండెడ్ దట్ గైస్ with his own handwriting letter, bogus 125 letter given by MLA. ఎందుకు రికమెండ్ చేశాడు, ఎందుకు తప్పుడు సర్టిఫికేట్లు ఇప్పించారు? రాజమండ్రిలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణం అంతా కుంభకోణాలమయం, దోపిడీ వ్యవస్థకి పరాకాష్ట. అలాగే ఆ మధ్యన మేము చెప్పాం, రాజమండ్రిలో హౌసింగ్ అంతా బోగస్ గా ఉంది, దళారీల్ని పెట్టి ఎమ్మెల్యే ఆయన తాబేదారుల ద్వారా అమ్మిస్తా ఉన్నాడు, నిజమైన పేదవాళ్ళకి ఎవరికి ఇళ్లు రావటం లేదని అనేక ఆందోళన కూడా చేశాం. అధికారుల దృష్టికి తీసుకొచ్చాం, ఎక్కడా చలనం లేదు. లబ్ధిదారులు ఎవరో వారి అడ్రస్లు ఏంటో ఈమెను అడిగాను. ఘనత వహించిన హౌసింగ్ డిపార్ట్మెంట్ వారిచ్చిన సమాచారం పత్రికల సాక్షిగా మీ ముందు పెడతా ఉన్నా. ఒక్కటైనా రాజమండ్రికి సంబంధించిన లిస్ట్ ఇచ్చారో చూసుకోండి. కడియం, ధవళేశ్వరం, ఉక్కుంపేట, శాటిలైట్ సిటీ ఆ ప్రాంతాల్లో హౌసింగ్ లిస్ట్ ఇచ్చారు. రాజమండ్రి నగరంలోని లబ్ధిదారుల లిస్ట్ ఎక్కడా ఇవ్వాల. వెల్కమ్ బ్యాక్ నగేష్ గారు. సీనియర్ మంత్రి, చాలా కాలం ఆయన రాజకీయాల్లో ఉన్నారు. దాదాపు 3 దశాబ్దాలు రాజమండ్రి రాజకీయాలతో అనుబంధం ఉన్న వ్యక్తి మీద దాడికి కాంగ్రెస్ పార్టీ పాల్పడిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చాలా దురదృష్టకరమైన సంఘటన అండి అది. ప్రజాస్వామ్యంలో అటువంటి పరిణామాన్ని ఆహ్వానించకూడదు. ఆ విధంగా జరగడాన్ని కూడా మనం భవిష్యత్తులో కూడా జరగకూడదు అనేటువంటిది కోరుకోవాలి. అదేవిధంగా మీ ఎమ్మెల్యే కూడా కంటతడి పెట్టారు, లబ్ధిదారులకు ఏదో చేస్తున్నారని కూడా ఆయన కూడా ఆవేదన. అంటే కంటతడి పెట్టాడంటే అండి, ఒక బిడ్డను కన్న తర్వాత అంటే ఇరు పార్టీలు కూడా ఆక్రోశం కాదు. అంటే ఇందాక ఇప్పుడు మీరు చూపించినట్టుగా క్లిప్పింగ్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, పాపం చాలా నిర్లిప్తతో ఉన్నారు బుచ్చి చౌదరి గారు. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న ధోరణి చూస్తుంటే బుచ్చి చౌదరి గారు ఎప్పుడు అలాగా పరాకాష్ఠగా అంటే పరుషంగా మాట్లాడిన సందర్భం మాత్రం ఎప్పుడు లేదు నా దృష్టిలో మాత్రం. ఇది చాలా సీనియర్ మోస్ట్ లీడర్, 4 దఫాలుగా ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, ఒక దఫ మంత్రి చేసినటువంటి ప్రణాళిక సంఘానికి సంబంధించినటువంటి పెద్ద పదవి చేపట్టినటువంటి వ్యక్తి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈవేళ ఉన్నటువంటి రాజకీయ సినారియాలో, ఈ పొలిటికల్ సినారియాలో అతిపెద్ద లీడర్లలో ఆయన కూడా ఒక వ్యక్తిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన మాట్లాడుతున్న సందర్భం చూస్తుంటే మాత్రం చాలా అంటే నిర్లిప్తతకు లోనైనటువంటి వ్యక్తి. దురదృష్టం ఏంటంటే ఈయన ఇటీవల కాలంలో తరచూ రాజమండ్రిలో ఏం రాజకీయం జరుగుతుందనేటువంటిదే ఎప్పుడు ఆయన కీన్ అబ్జర్వేషన్ చేయరు. ఆయన ప్రతిపక్షానికి సంబంధించిన లీడర్ ఎప్పుడు ఏంటంటే ఈగల్ చెక్ ఉండాలి. అంటే చూడండి, గ్రద్ద కిందలా ఎలాగైతే మొత్తం పరిశీలన చేస్తుందో ఆ విధంగా మొత్తం అంటే రాజమండ్రి రాజకీయంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఈగల్ చెక్ ఉండాలి. ఆయన ఉండకుండా ఆయన ఏదో మామూలుగా వేహవాళిగా ఆయన అమెరికా వెళ్ళిపోవడం, తిరిగి రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ ఏముందని అప్పటికప్పుడుగా ఏదో చూడండి, మామూలుగా 35 మార్కుల కోసం పిల్లవాడు చదువుకుంటాడు,
అదేంటే మరుసటి రోజు ఎగ్జామ్ కోసం. ఇవాళ రేపు రాబోతున్నటువంటి ఎన్నికలకి వీళ్ళు ఇచ్చేటువంటి ఈ లబ్ధి ఏదైతే ఉందో, పేదవాడికి చెందేటువంటి లబ్ధి ఏదైతే ఉందో అది కనుక చేతిలోకి వెళితే మనం దెబ్బతింటాం సుమా అనేటువంటి విధంగా హరిబురిగా మాట్లాడుతున్న సందర్భం కనపడుతుంది. ఎందుకంటే చాలా పెద్ద అనుభజ్ఞుడు ఆయన, రాజకీయాన్ని అవపోసన పట్టిన వ్యక్తి. ఆ విధంగా ఒక ప్రతిపక్ష పాత్ర నిర్వహించలేకపోవడం అనేటువంటిది రాజమండ్రి రాజకీయానికి సంబంధించిన దౌర్భాగ్యం కూడా. ఆయన ఒక ఈగల్ చెక్ ఉండాలి. అంటే ఇప్పుడు ఆయన చేసిన ఆరోపణలు కానీ రాంబాబు గారు చెప్తున్న విషయాలు కానీ తప్పంటారు? నేను రాంబాబు గారు చెప్పినటువంటి ఆరోపణలు తప్ప ఒప్పు అనేటువంటిది కాదు. అసలు ఈ చర్చా వేదికలో పేదవాడి ఇంటి గురించి మనం మాట్లాడుకోవడం అనేటువంటిదే అత్యంత దౌర్భాగ్యమైనటువంటి చర్య. ఎందుకంటే పేదవాడి కంచంలో భోజనం పడతా ఉంది. రేపు పెద్ద పండుగకి అక్కడ ఏదో పాలు పొంగించుకొని ఆ ఇంట్లో గృహప్రవేశం చేసుకోబోయేటువంటి తరుణంలో ఎప్పుడు మీరు ఒకటి గమనించండి, దేవుడు అనేటువంటి వాడు అన్నాడండి, అది దేవుడు మాన్యానికి సంబంధించిన భూమి. అది ఎందుకు ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు కంటతడి పెట్టాడంటే, ఇందాక చిన్న ఉదాహరణ చెప్పబోయాను మీకు. ఒక పిల్లాడిని, ఒక బిడ్డని కష్టంగా కని పెంచి పోషించి ఇంజనీరింగ్ చేసి లేకపోతే ఒక ఎంఎస్ చేసి అబ్రాడ్లో మనం ఇంకా పెద్ద పై చదువుకు చదివించాలనే పరిస్థితుల్లో మనం ప్రయాణం చేసి టికెట్ కొని మొత్తం అంతా అతను పంపించే తరంలో ఒకడు వచ్చి చరాబిడిగా లేనిపోని కేసు పెట్టాడు అనుకోండి, కళ్ళం నీళ్ళు వస్తాయి. అరే నా పిల్లాడు ప్రయోజకుడే ముందుకు వెళ్ళబోతున్నంటే ఈవేళ అదే ఎమ్మెల్యే తాపత్రయంతో వచ్చినట్టు ఆవేదన భరితమైన కన్నీళ్లే తప్పించి పేదవాడికి ఇల్లు నేరుగా వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి వచ్చి సైంధవుళ్ళు అడ్డు పెట్టబోతున్నాడు అనేటువంటి ఆవేదనకు గురై కళ్ళ నీళ్ళు వచ్చినాయి తప్పించి. ఇకపోతే చందన్ రమేష్కి ఆయన లోకల్ ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నారు. ఈ ఇల్లు ఎప్పుడు ఫైనలైజ్ అయినాయి? 2008లోనే ఫైనలైజ్ అయినాయి. అంటే ఇంకా చందన్ రమేష్ అనేటువంటి వ్యక్తి, ఆ ఎమ్మెల్యే గారు ఇంకా అక్కడ ప్రజామోదం పొంది నాయకుడు కాలేదు. అంటే 2009 తర్వాత ఆయన ప్రజా ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన ప్రజలు ఆమోదించితే రూరల్ ఎమ్మెల్యే అయ్యాడు. ఇది 2008లోనే జరగబడింది. ఇకపోతే పేదవాడి పూరెస్ట్ ఆఫ్ ది పూర్, పేదవాడికి ఇచ్చేటువంటి ఇల్లు విషయంలో రాజకీయాలు ఉండకూడదు సుమా అనేటువంటి విధంగానే ఆవేళ అందరినీ లిస్టులు ఇవ్వమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ 30 ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ దేవస్థానానికి సంబంధించి పూజారులకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ 30 ఎకరాలకి ఆవేళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ 30 ఎకరాలని 60 ఎకరాలుగా, అంటే 1:2, 1 ఎకరానికి 2 ఎకరాలు ఇచ్చి 60 ఎకరాలు వ్యవసాయ భూమి ఇచ్చి, అక్కడ మనకి ఏం పండుతుంది మీకు తెలుసు, ఓన్లీ ఆవుల గడ్డే ఉంటుంది. కానీ 2 పంటలు పండేటువంటి భూమి ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి 60 ఎకరాలు ఇచ్చి ఈ 30 ఎకరాలని బదలాయింపు జరిగింది. అక్కడ మనం పేదవాడికి ఇల్లు ఇవ్వాలి. మనం గతంలో పుష్కరాలపేటలో మనం ఎత్తేసి ఈవేళ అక్కడ జీవుల్ని ఎత్తేసి దేవుళ్ళు పెట్టాం. కానీ అప్పుడు ఎవరైతే ఆ పేట తరలించడానికి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరు భౌతికంగా లేరు, రాజకీయంగా లేని పదవులు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆవేళ రౌతు సూర్యప్రకాష్ రావు లేరు, ఆవేళ ఉండవల్లి అరుణ్ కుమార్ లేడు, ఆవేళ దుర్గేష్ లేడు రాజకీయాల్లో. ఆవేళ రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళు భౌతికంగా లేరు, లేకపోతే రాజకీయంగా పదవులు లేరు. సో అంటే ప్రజలు అంటే దేవుడు కూడా జీవుల్లోనే ఉంటాడు, అంతే తప్పించి విగ్రహాల్లో ఉన్నాడు. వాళ్ళ పుష్కరాలపేట తరలించి ఎక్కడ శాటిలైట్ సిటీ నామవరం అక్కడికి నెట్టేశారు. వాడు రోజువారీ కూలి పనికి రావాలంటే, రాజమండ్రికి రావాలంటే రాను 10 రూపాయలు, పోను 10 రూపాయలు. అంటే అతను కూలి వేతనంలో 20 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. అంటే మీరు ఏ విధంగా పారదర్శకంగా ఇచ్చారని మీరు చెప్పబోతారు. ఆ సందర్భంలో ఒక పేదవాడికి ఇచ్చేటువంటి ఇల్లు మన సమీపంగానే ఉండాలి సుమా అని చెప్పేసి లాలాచెరువులో హౌసింగ్ చేసినా, లేకపోతే మన రామకృష్ణ నగర్ వెనకాల హౌసింగ్ చేసినా, లేకపోతే ఇక్కడ సిమెంట్పేటలో హౌసింగ్ చేసినా, ఎక్కడ చేసినప్పటికీ ఐఓసీఎల్ దగ్గర చేసినప్పటికీ, లేకపోతే చర్చిపేటలో ఎక్కడ చేసినప్పటికీ హౌసింగ్ ఎక్కడ చేసినప్పటికీ పేదవాడు మన పరిసర ప్రాంతాల్లోనే జీవనం చేయాలి సుమా. వాడికి వచ్చి కూలి వేతనంలో మళ్ళా తిరుగు ప్రయాణంలో లేకపోతే వచ్చే ప్రయాణంలో రూపాయి కట్టవకూడదనేటువంటి ఆలోచనతో ఇవాళ హౌసింగ్ చేయడం జరిగింది. ఇవి 2008లోనే లబ్ధిదారులని మనం ఎన్నిక చేసుకోవడం జరిగింది. ఆ ఎన్నిక చేసుకోబడినటువంటి లబ్ధిదారులకి ఎవరి కింద ఉండాలి, ఎవరి మీద ఉండాలి, ఎవరి పైన ఉండాలి అనేటువంటి దాంట్లో చీటీలు వేయడం జరుగుతుంది. ఇక్కడ లబ్ధిదారుల ఎన్నిక మాత్రం జరగబోతలేదండి. ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం, చందన్ రమేష్ గారు ఆయన వచ్చేటువంటి సందర్భాన్ని ఆపేసి, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే చంద్ర రమేష్ గారు ఆల్రెడీ ఫీల్డ్లోకి వచ్చాడు, ఆపి కేవలం పొలిటికల్ యాక్టివిటీ చేసి పేదవాడి నోట్లో మట్టికూడదు అని చెప్పేసి అనేటువంటి ఆలోచనతో ఇక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ లబ్ధి పొందుతారు సుమా అనేటువంటి ఆలోచనతో దుగ్గతో చేసినటువంటి యాక్టివిటీ. మీరు ఏ విధంగా పారదర్శకంగా వ్యవహరించారని సమర్థించుకుంటారు? ఇవాళ ఏమంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉందండి. ఇది వేళ మేము ఇచ్చినటువంటిది ఏంటంటే మా ఊరి మేమే మీ చేతికి ఇచ్చాం, దాంతో కదా వేళ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పటికీ, ఎవరు వచ్చినప్పటికీ, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ మా పార్టీ సపోర్ట్ చేస్తున్న వ్యక్తి లోపలికి వెళ్ళినప్పటికీ, లేకపోతే రాజా లోపలికి వెళ్ళినప్పటికీ, కలివని లోపలికి వెళ్ళి ఎవరి లోపలికి వెళ్ళినప్పటికీ ఈవేళ మేము మీ చేతికి మా ఊరి ఇచ్చాం.
ఇచ్చి వేయమని అడుగుతున్నాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు నిలదీయండి, మమ్మల్ని ప్రజా కోర్టులో నిర్బంధించండి, తీసుకొచ్చి వీళ్ళ ముద్దాయిలు సుమా అని చెప్పండి. అంతే తప్పించి మీరు కేవలం రేపో మాపో పాపం పేదవాడి చేతిలోకి ఏంటి, పేదవాడి చేతికి ఇచ్చేటువంటి ఇడ్లీలోనే మనం రాజకీయం చేస్తే అంటే న్యాయస్థానాల్లోనే మీడియా ఉన్నాయి, ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక సీనియర్ మంత్రికి ఆ స్థాయిలో ఇప్పుడు రాళ్లు లేకపోతే చెప్పులు విసిరి ఆ తెలుగుదేశం బృందం మీద దాడికి పాల్పడడం, స్థానికులను రెచ్చగొట్టారన్న విమర్శలు కూడా ఉన్నాయి. స్థానికులను రెచ్చగొడితే మాత్రం ఆ విధంగా జరగదు. ఎందుకంటే అండి ఉదయాన్నే ఈ ఎవరైతే లబ్ధిదారులుగా ఆల్రెడీ ఎంపిక కాబడ్డారో వాళ్ళు ఉదయాన్నే అల్పాహారం తీసుకొచ్చి చద్దన్న మూట అంటారు, అటువంటి తెచ్చుకొని అక్కడికి వచ్చారు. ఈవేళ 11 అవ్వచ్చు, రాత్రి 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు అని చెప్పేసి ఆలోచనతో వాళ్ళు ఎంతో కొంత ఆహారం తీసుకొచ్చి అక్కడికి వచ్చారంటే ఆ లాటరీలో అంటే చూడండి ఎంత పారదర్శకత అంటే మీరు అర్థం చేసుకోండి. ఇందాక పెద్దలు రాంబాబు గారు చెప్పారు, నా మిత్రుడు నా అన్నలాంటి ఆయన చెప్పినట్టు అంశంలో కిందంతా ఉంచేశారు అంటారు. కిందంతా ఉంచేశారనంటే కరెక్టే రాంబాబు గారు మీరు చెప్పింది, కానీ అది హ్యాండిక్యాప్డ్ వాళ్ళ నిమిత్తం ఉంచేసాము అన్నారు. నేను అదే చెప్పబోతున్నాను రాంబాబు గారు, నేను అదే చెప్పబోతున్నాను. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ద్వారా ఎవరైతే నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ని లేకపోతే నేను మోగా చెవిటి లేకపోతే నేను గుడ్డి లేకపోతే నేను కుంటివాణి అనేటువంటి విధంగా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి సముచితం. ఇంకొక మాట కూడా చెప్తున్నాం, ఎప్పుడు జరగనటువంటిది ఈవేళ రాజమండ్రిలో పారదర్శకంగా ఇల్లు కేటాయింపు జరుగుతుంది, హౌసింగ్ జరుగుతుంది. అదేంటి చెప్పమంటారా, ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వికలాంగులు ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేసేయండి. వాళ్ళ మధ్యన మాత్రం పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వెతకబాకండి. ఈ జరుగుతున్న హౌసింగ్ లో రాజమండ్రిలో జరుగుతున్న హౌసింగ్ లో అవునా కాదా తేల్చమని ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కరెక్ట్ గా చెప్పారు. కరెక్ట్ గా చెప్పిన బీసీఎల్ ఎస్సీగా సర్టిఫికేట్ తీసి ప్రొడ్యూస్ చేశారు. అది ఒకవేళ ఏమన్నా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా దాన్ని మీరు నిర్ణయించాల్సింది అధికారులు నిర్ణయించాలి. అటువంటి లబ్ధిదారుడు ఎవడైనా ఉన్నట్టయితే 100% ఆవేళ ఎంత పరిణితి చెంది ఎంత సీనియర్ రాజకీయ నాయకులైనటువంటి బుచ్చి చౌదరి గారు ఒక పాత్రికేయ సమావేశం పెట్టి ఈవేళ హరిబురుకు వచ్చారు. ఎవరు తెలిసేటువంటి విషయం కాదండి. కేవలం అమెరికా వెళ్ళడం, రాజమండ్రిలో ఏం జరుగుతుంది వ్యక్తిగత విషయం, మానవ సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు ఎస్సీలు అన్నారు కదా, ఎవరి వ్యక్తిగత ఎవరి వ్యక్తి కాంగ్రెస్ కార్పొరేటర్ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని ఇల్లు అమ్ముకునే పరిస్థితి రాజమండ్రిలో ఉంది. పరిస్థితి వాసిరెడ్డి రాంబాబు అవినీతి చేశారని చాలా సందర్భాలు చెప్పారు. అయినప్పటికీ రాజమండ్రిలో అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధిని తీసుకుంటారు. మీరు చెప్పేది అన్ని ఒప్పుకుంటాం, కానీ ఎస్సీలుగా చూపించడం ఒకే ఇంట్లో 4 భార్య భర్త, అది నిలదీయండి, అది చెప్పండి. గవర్నమెంట్ అడగండి 2 ప్లాట్లు. అలాగా సార్ మీరు చెప్పారు ఎస్సీ ఎస్టీ అందరికి ఇచ్చామని, అది రేరే దాంట్లో బీపీఎల్ కి సంబంధించి ఎస్సీ ఎస్టీ అందరికి ఇచ్చేయండి మొత్తం. రైల్వే ఎంప్లాయీస్ ఇచ్చారు 6 రాంబాబు గారు ఒక నిమిషం, మీరు తెలుసుకోవాలి. ఒక నిమిషం నగేష్ ఒక నిమిషం టైం
రామ్మోహన్ గారు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు, ఇవి అంతకుముందు బాంబే అని చెప్పేసి మన ఎవరో వాజ్పేయి గారి టైంలో పెట్టినట్టు పథకాలు ఇవన్నీ తర్వాత పేర్లు రూపాంతరం మార్చారండి. ఎవరు రాజకీయాలకు వస్తే వాళ్ళు పేర్లు పెడతారు. అయితే విషయం ఏంటంటే వాంబే అంటే అర్థం ఏంటంటే వాల్మీకి అంబేద్కర్ వాల్మీకి అంబేద్కర్ యోజన వినండి. వాల్మీకి అంబేద్కర్ ఎవరైతే పెద్ద ఆయన ఉన్నాడో వాల్మీకి అంబేద్కర్ ఈ వాంబే అని అన్నారు దీన్ని. కానీ దాన్ని ఏమైపోయింది కాలక్రమంలో వాంబే అనేసరికి రియాలిటీ ఏ ఉద్దేశంతో అయితే వాల్మీకిని గుర్తించుకోవాలి పేదవాడు, ఏ ఉద్దేశంతో అంబేద్కర్ని గుర్తించుకోవాలని ఆశయాలు ఉన్నాయో అవేవి ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి కూడా అవేవి తెలియదు. కాబట్టి ఇవన్నీ నగేష్ గారు మళ్ళీ మీద రామ్మోహన్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్ ఎంతవరకు ఏకీపిస్తున్నారు? ఆయన ఆర్గ్యుమెంట్లు అంటే ఆయన చెప్పేది ఏంటంటే అందరికి ఇచ్చామని ఆయన ఎస్సీ ఎస్టీలు అందరికి భారతదేశం బిలో పవర్టీ అంటున్నారు. అది రూల్ ప్రకారం ఏంటంటే ఇది మామూలు పేదలకు దక్కాలి. ఇళ్ళు పేదలకు దక్కకుండా ఇలా అనర్హులకి ఇచ్చేసేసి వీళ్ళే పేదలు వీళ్ళే బీసీలు అని ఎస్సీలు ఎస్సీలు సర్టిఫికెట్లు మార్చేయటం ఇదంతా ఏంటంటే ఆఫీసర్లోనే వీళ్ళు వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకోవడం. తర్వాత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్స్ని మేము చెప్పినట్టు వినాలి, అక్కడ పైరువీలు చేయటం పైనుంచి ముఖ్యమంత్రి కాడి నుంచి అలా చేసుకుంటా వచ్చి ఇక్కడ ఏమవుతుందంటే అసలు లబ్ధాలు పోతున్నారు వీళ్ళ వల్ల. ఇక్కడ జరిగింది మొన్న సంఘటన దురదృష్టకరం, బ్లాక్ డే రాజమండ్రికి. ఎందుకంటే దురదృష్ట దినం అనమాట. దానికి కంపల్సరీ ఇప్పుడు పేదలు నష్టపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరు బాగా మన పార్టీలన్నీ కానీ పేదలు ఇప్పుడు పోయింది. పేదలకు న్యాయం చేయాలి. ముందల పేదలకు న్యాయం చేసినాక మేమేమన్నాం, పార్టీలో ఆర్టీ యాక్ట్ ఉంది దాన్ని బయట తీయండి. వాటికి ఎన్ని వచ్చినాయి, వాటికి ఎవరెవరికి ఇచ్చారు, ఏ కులాలకి ఎక్కువ వచ్చినాయి, ఏ కులాలకు తక్కువ వచ్చినాయి, ఎవరెవరు పేదలు అవి చెప్తున్నాను. వచ్చాను ఒక మాట. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఒక చిన్న విషయం చెప్పాలి. ఎంత దురదృష్టం అండి, ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీ వేళ బీజేపీ ఉండొచ్చు, లేకపోతే టీడీపీ ఉండొచ్చు, వేళ నిన్నగాక మొన్న రాబోతున్నటువంటి వేళ వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు. ఎవరైనప్పటికీ ఏ పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలని పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి అందాలి. ఆ ఉద్దేశంతో దీంట్లో రాజకీయాన్ని చొప్పించకుండా అంటే అందరికీ అందాలని కేవలం గతంలో ఇందాక రామనారాయణ గారు చెప్పారు, గతంలో ఆయన క్వశ్చన్ చేశారు రాంబాబు గారిని, మీ హయాంలో వచ్చినప్పుడు మీరు మీ కేడర్కి ఇచ్చారనేటువంటిది అభియోగం మీ మీద ఉంది సుమాని. అటువంటి అభియోగాలకు గురి కాకూడదు, అటువంటి అభియోగాలని లేవనెత్తకూడదు అనేటువంటి అంశంతో ఈవేళ రాజకీయాన్ని పక్కన పెట్టి ఈవేళ రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పేదవాడికి చెందాల సుమా అంటే మేము ఎలా ఇచ్చాడు మా తప్ప. మళ్ళీ మీ దగ్గరికి వద్దాం, సమయం ఇచ్చిపోతే మీరు ఫైనల్గా చెప్పండి. అది మీ ఆయన చెప్తున్న దాంతో ఎంతవరకు ఏకీపిస్తుంది? మేము దీన్ని ఏకీపించట్లేదండి. ఇది ఏంటంటే చాలా తప్పులు తడకలతో జరిగింది. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవడానికి మీరు ఎలాంటి స్టెప్స్? మేము ఇప్పుడు ఏంటంటే ఆర్టీఐ యాక్ట్ లో మొత్తం ఈ రాజమండ్రి 50 వార్డులో గల లిస్టులు మేము సంపాదించి వార్డు కూడా మేము సర్వే పెట్టుకుంటాం. సర్వే పెట్టి ఎవరు లబ్ధిదారులు, ఎవరు అనర్హులు, ఎవరు అర్హులు, ఎవరు ఎంతవరకు బిలో పావర్టీ లైన్కి అందింది, దీని మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మరి లబ్ధిదారులు నష్టపోతారు కదా, ఇప్పుడు ఆల్రెడీ నిజమైన అందులో కూడా కొంతమంది ఉంటారు కాబట్టి లబ్ధిదారులు మేమేమి పక్కన పెట్టమండి. లబ్ధిదారులకి మేము ఎప్పుడు వాళ్ళ తరఫున మేము ఉంటాం. నిరుపేదలు నిజమైన లబ్ధిదారులకు మేము ఎప్పుడు అండగానే ఉంటాం. మా పార్టీ ఏంటంటే నిరుపేదలు లబ్ధిదారులను చూస్తాం. మా పార్టీ ఇప్పుడు వాజ్పేయి గారు పరిపాలించినప్పుడు కూడా మేము ఈ రాష్ట్రంలో చంద్రబాబుతో మేము పొత్తులో ఉన్నప్పుడు కూడా 50%తో రాంబాబు గారు ఎందాకన్నారు మేమే కట్టించాం. అది కాదు, వాజ్పేయి గారే దానికి 50% సబ్సిడీతోనే చేసాం. కానీ ఇన్ని చేసినా మనం ఆదిమ దెబ్బ, నారాయణపురం, ఆనందనగర్ కొన్ని ఇండివిజువల్ ఇళ్ళకు కూడా పంపించాం. అప్పుడు మన పట్టణాభివృద్ధి శాఖ దత్తాత్రేయ గారు ఆయన కూడా వచ్చాడు. ఇవన్నీ చూసి మనం నిజమైన లబ్ధిదారులకి చేసాం. కాకపోతే చూడండి ఎవరికైనా ఇప్పుడు క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేశారు. ఆ రోజు నారాయణపురంలో చాలా ఇళ్ళు నిర్మాణానికి నోచుకోలేదు, వాళ్ళకి అప్పుడే నోటీసులు వస్తున్నాయి. గత 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి వడ్డీలు కట్టాలి మీరు అంటే ఈ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం లేట్ అయిందండి. బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పలానా డేట్లో ఇలా ఇండి హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీరు ఇచ్చిన అమౌంట్ వడ్డీలు పెరుగుతాయి అని చెప్పారు. దానికి కూడా మేము ఏం చేసాం, దత్తాత్రేయ గారు వస్తే ఈతో మాట్లాడి మీరు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసిన కాడి నుంచి మీరు కట్టించుకోండి, హ్యాండ్ ఓవర్ చేయకుండా ముందర మీరు వడ్డీలు అడితే వాళ్ళు ఎక్కడ తెస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి అప్పులు చేసి అధిక వడ్డీలు తెచ్చి ఇళ్ల మీద పెట్టుకున్నారు, అలాంటి పేదలను మీరు ఇబ్బంది పెట్టద్దు, దీన్ని మీరు కన్సిడర్ చేయండి అని మేము ఆ దత్తాత్రేయ గారి సమక్షంలో అడిగాం. అడిగితే ఆయన కన్సిడర్ అయ్యి దాన్ని కొంత తగ్గించి మేము ఇది కొద్దిగా తగ్గిస్తామని మీరు తొందరగా ఉన్న బకాయిలు చెల్లించండి అని అడిగారు.
అది కూడా సక్రమంగా జరిగినాయి. ఓకే మళ్ళీ మీరు విశ్వేశ్వరరెడ్డి గారు మీరు చెప్పండి, అసలు ఇరు పార్టీలు అంటున్న వాదంతో మీరు ఎంతవరకు ఎక్కిపిస్తారు? ఏమంటే అవకతవకలు జరిగినాయి అనేది మాత్రం 100% కరెక్ట్ అండి. అందులో మాత్రం ఏమాత్రం కూడా సంశయం లేదు. అసలు ఈవేళ రాజమండ్రిలో ఇన్ని హౌసెస్ రావడానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ప్రతి మీటింగ్లో కూడా ఒకటే చెప్పాడు, అమ్మా ఎవరికైనా ఇల్లు లేదో వాళ్ళు చేతులు ఎత్తండి అనేవాడు. చేతులు ఎత్తిన తర్వాత ఇల్లు లేదని అంటే వెంటనే ఎమ్మెల్యేని వాళ్ళు ఇల్లు లేదంటున్నారు ఏం చేస్తానండి అని చెప్పి వెంటనే అడిగాడు. ఈవేళ రాజమండ్రిలో ఈ వర్క్షాప్ R&B వర్క్షాప్ దగ్గర కానీ, లేకపోతే రామకృష్ణ థియేటర్ దగ్గర కానీ, లేకపోతే అక్కడ మన ధవళేశ్వరం దగ్గర కానీ హౌసెస్ అన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు ఇనిషియేషన్ వల్ల ఈ హౌసెస్ అన్ని కూడా రావడం జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో అది ఏమంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, చనిపోయేట ఆ రాజశేఖర రెడ్డి మీద మీరు FIR కేసు పెట్టారు, ఇవాళ పొగుడుతున్నారు మీరు. రాజశేఖర రెడ్డి గారు కేసు పెట్టారు. మరి ఆ ఇష్యూలోకి వెళ్ళాలనుకుంటే ఇష్యూ డైవర్ట్ అయిపోతే మనం చాలా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ విషయాలు రాజశేఖర రెడ్డి యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అదే రాజశేఖర రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం ఏంటంటే పేదవాడి కంట కన్నీరు తొలగించాలని ఇందిరమ్మ చెప్పింది. ఆ దానికి ఆశయ సిద్ధం మరి ఇందిరమ్మ చెప్తే ముస్లింస్ కి ఈ రాష్ట్రంలోనే 4% రిజర్వేషన్ ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో హౌసింగ్ ఇచ్చారు, మిగతా రాష్ట్రాలు ఎందుకు ఇవ్వలేదు? ఈ రాష్ట్రంలోని ఇవాళ ఆర్ఎంసీ పెట్టారు, మిగతా రాష్ట్రాల్లో ఆయన ఆర్గ్యుమెంట్ అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు చేశాడు పథకాలన్నీ మొత్తం రాజశేఖర రెడ్డి గారి పథకాలు తప్ప కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎంత మాత్రం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోని దీని మీద సపరేట్ డిబేట్ పెడదాం. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి, అంటే ఎవరు వైఎస్ మనిషి లేకపోతే ఎవరు కాంగ్రెస్ చెందుతారు? ఓకే ఇన్ని హౌసెస్ కట్టారండి, ఇన్ని హౌసెస్ ఇచ్చిన అవకాశం ఇప్పుడు మీరు డైవర్ట్ చేసి అంటే ఒక నిమిషం నగేష్ గారు ఎందుకు అనవసరం తర్వాత వెళ్తాం ఎవరు వారసులని. ఈవేళ లిస్టులు ఒకసారి కదండి, ఈ లిస్టులు 10 సార్లు 20 సార్లు 30 సార్లు మారిపోయింది. ఈ హౌసెస్ కూడా ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఈవేళ లిస్టు మళ్ళీ ఇంకో లిస్టు ఎమ్మెల్యే పంపిస్తాడు, మళ్ళీ పంపిస్తాడు. ఇప్పుడు ఈవేళ ఆ లిస్టులో నాకు చాలా ఆశ్చర్య కలిగిన విషయం ఏంటంటే, మేము ఓసీ రెడ్డి కాస్ట్ అండి, మా బంధువులు అతను SCN సర్టిఫికేట్ తీసుకుని అందులో ఉంది ఫ్లాట్ లో. నేను లిస్టు తీయాలి బాబు చూపెడతానని చెప్పి చూస్తే ఆ లిస్ట్ లో కంప్యూటర్ లిస్ట్ లో అతని పేరు తానుపూడి సత్యనారాయణ రెడ్డి ఏదో ఉంది. ఇదేంటి ఇది మా బంధువు తానుపూడి సత్యనారాయణ రెడ్డి ఓసీ రెడ్డిలు మేము, అతనికి ఎలా వచ్చింది SC సర్టిఫికేట్ అని ఉంది, SC అని ఉంది. అతను SC ఎలా అవుతాడు అంటే ఏమనంటే సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు అని చెప్తాడు ఇంజనీర్. అక్కడ అందరూ పారదర్శకంగా వైట్ కార్డులు తీసుకున్నట్టు, ఇప్పుడు అందరూ వైట్ కార్డులు తీసుకున్నట్టు. అంటే ఇప్పుడు మళ్ళీ చాలా మంది ఇవాళ రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే మరి చాలా మంది గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే పేపర్ మిల్ ఇంటర్నేషనల్ పేపర్ మిల్ లో కూడా పేపర్ మిల్ అయినప్పుడు కూడా అందులో ఉద్యోగం చేసేవారు. వీళ్ళందరూ కూడా బిలో పవర్టీ లైన్కి రారండి ఎవరు కూడా. ఈ లిస్టులన్నీ కూడా 50% బోగస్ జరిగిందండి. అందులో మాత్రం 58-90% బోగస్ జరగడం తప్పు అధికారులు అంటారు, రాజకీయ నాయకులు. ఏమండి ఇది మెయిన్ రాజకీయ నాయకులు అనే వాళ్ళు దీంట్లో ఇంటర్ఫీర్ అవ్వకూడదండి. రాజకీయ నాయకులు ఇంటర్ఫీర్ అయిపోయి ఈవేళ రౌతు సూర్యప్రకాశరావు యొక్క థియేటర్లో టిక్కెట్లు సింపేవాడి దగ్గర నుంచి థియేటర్లో కారు నడిపే వాళ్ళు కానీ, వంట చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కడెక్కడో వేరు వేరు ఊర్లో ఉన్న మిగతా వాళ్ళ బంధువులు కానీ సంబంధించిన వాళ్ళు కానీ, ఆ థియేటర్ మేనేజర్ కానీ మొత్తం వాళ్ళందరికీ కూడా ఈవేళ ఇల్లు ఉన్నాయి. అంతే అదే మరి అదే నేను చెప్పింది. టికెట్లు చింపుకునే వాళ్ళు 3 మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా అన్ని థియేటర్లో టికెట్లు చింపే వాళ్ళకి ఏమంటున్నారు? అది కూడా మీ దగ్గర ఫైనాన్స్ కంపెనీ ఉంది, మీకు ఫైనాన్స్ కంపెనీలో గేట్ దగ్గర మంచినీళ్ళు అందించాలి. టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఫైనాన్స్ కంపెనీ మంచినీళ్ళు అందించి కుర్రాడికి కూడా ఇచ్చామంటే వాడు ఏమన్నా టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ధన సంపత్తికి ఏమన్నా సమానుడా? చెప్పిందండి చెప్పారు కానీ అలా పాయింట్ వాడు ఎక్కడ తర్వాత ఈ వ్యాంబై గృహాలకి కూడా ఎమ్మెల్యే ఏదైతే పట్టించుకోవాలో ఆ విషయం పట్టించుకోవట్లేదండి. రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో ఇష్యూ చేశారండి. ఏంటంటే ఈ వ్యాంబే గృహ వాళ్ళకి సంబంధించి బ్యాంకుకి కట్టవలసిన ఇంట్రెస్ట్ ఎవరు కూడా లబ్ధిదారులు కట్టవలసిన అవసరం లేదు. నెలకు ఒక 500 చొప్పున వాళ్ళు తీసుకున్నటువంటి అసలు లోన్ కడితే బాకీ తీరిపోతుందని. ఈవేళ ఆ విషయం మీద ఎమ్మెల్యే ఏం పట్టించుకోవట్లేదు. అసలు అతను ఎమ్మెల్యే పట్టించుకోవాలి. ఈవేళ బ్యాంకులో వెళ్ళి శారదానగర్ మన 30 ఇళ్ళకి తాళం వేస్తారండి. ఎక్కడికక్కడ ఆల్రెడీ లోన్ తీసుకున్న వాళ్ళకి తాళం వేస్తున్నారు. మొన్న నేను డీతో డబ్బులు జియో ఉంది కదా, ఏంటైంది మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు అంటే జియో కాపీ ఒకటి ఇచ్చాడు. ఆ జియోలోకి చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే వాంబే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేయక్కర్లేదు, అసలు
నెలకు 500 చొప్పున వాయిదాల రూపంలో కడితే బాకీ తీరిపోద్దని. వీళ్ళు ఆల్రెడీ తీసుకున్న బాకీ కంటే రెట్టింపు కట్టేసినా సరే ఇంకా బ్యాంకులో ఏం చేస్తారు, మాకు 70,000 కట్టాలి 80,000 కట్టాలని ఇస్తున్నారు. అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో కానీ రాజశేఖర రెడ్డి గారి జీవో కానీ ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేయాలి, అధికార పార్టీ వాళ్ళు ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితే ఆయన ఆశయాలు అమలు చేయడానికి కృషి చేయాలి అని చెప్పి ఆయన అవకతవకలు చేయండి, మీకు కావాల్సిన వాళ్ళకి అందరికి ఇచ్చేసుకోండి, లేకపోతే వార్డుకి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మన ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు, నేను వార్డుకి 50 మందికి అలాట్మెంట్ ఇచ్చేది. వార్డుకి 50 మంది ఎమ్మెల్యే అలాట్మెంట్ ఇచ్చేటువంటి అసలు నాకు అర్థం కాదు. ఎవడైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి కానీ వార్డుకి ఆడికి ఒక్కొక్క కార్పొరేటర్కి 50 కోటా ఇచ్చేసాను నేను. ఏంటిది కోటా ఇచ్చేయడానికి ఆడేవాడో తీసుకోవడానికి వెళ్ళేవారు కోటాలు ఇచ్చేసానని చెప్తాడు. అసలు చాలా దారుణమైన చండాలమైనటువంటి వ్యవస్థ అండి. ఈ అధికారులు కూడా ఎలాగ ఉన్నారు. రాజకీయ పార్టీలు ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు. ఒక్కసారి మనం మళ్ళీ చర్చలోకి వచ్చే ముందు దీని మీద రౌతు సూర్యప్రకాశ్రావు గారు ఏమన్నారు, ఆయన వెర్షన్ ఏంటి, బుచ్చి చౌదరి గారు అన్న కామెంట్స్ కానీ వివాదానికి సంబంధించి కానీ చర్చలకు మళ్ళీ వద్దాం. రాంబాబు గారు ఏమన్నారు చూద్దాం. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మంత్రి చేసినటువంటి వ్యక్తి ఇవాళ అక్కడికి వచ్చి మొత్తం డ్రాకు సంబంధించిన కాగితాలన్నీ చింపేసి డ్రా స్లిప్పులన్నీ కూడా నేలమట్టం చేసేసి ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి గతంలో చేసిన వ్యక్తిని ఇప్పుడున్న ప్రజాప్రతినిధిని ఒకసారి నెట్టేసి ఇవన్నీ కూడా ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే ప్రోటోకాల్ అంటాడు. ప్రోటోకాల్ అంటే వాళ్ళు ఎమ్మెల్యే అన్నాడు. ఎమ్మెల్యే వచ్చాడు రమేష్ వచ్చాడంటేనే నేను వచ్చాను. నేను రాజమండ్రిలో గతంలో నెంబర్ 1 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దీన్ని శంకుస్థాపన చేశారు. దీనికి మధ్యలో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. కాంట్రాక్టర్ అతను ఐపీ పెట్టడం వల్ల ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అయిపోయిన వాళ్ళని ఇల్లు త్వరగా ఇవ్వండి లబ్ధిదారులకని అంటే కొత్త కాంట్రాక్టర్ కూడా దీనికి అలాట్మెంట్ అయింది. ఇలాంటి టైంలో ఆయన వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చేస్తే ఇవాళ గతంలో ఇదే స్థలాన్ని అతను డబ్బున్న వాళ్ళకి కోటీశ్వర్లకి అమ్మడానికి చూశాడు. అతను ఇవాళ చాలా పెద్ద పెద్ద వ్యాపారస్తులు వచ్చేవారు, బుచ్చి చౌదరి గారు మమ్మల్ని తీసుకోమంటున్నారండి, ఈ స్థలాన్ని బుచ్చి చౌదరి గారు మమ్మల్ని తీసుకోమంటున్నారండి అని అడిగేవారు. నేనన్నాను, నేను ఎమ్మెల్యే అయితే మాత్రం ఎప్పుడైనా సరే పేదవాడికి ఇస్తాను ఇల్లు. ఇది పెద్దవాళ్ళకి కాదు. పేదవాడు పొద్దున్న లెగితే రెక్కాడితే డొక్కాడినటువంటి జట్టు కార్మికులు కానీ, రిక్షా కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, చిన్న చిన్న బళ్ళు వేసుకున్న వాళ్ళు కానీ, షాపుల్లో పనిచేసే గుమస్తాలకు కానీ వీళ్ళందరికీ ఉండాలని చెప్పి ఈ ఏ పార్టీ అని కూడా చూడలేదు. తను ఆగ్రహాన్ని చెప్పులతోనూ రాళ్లతోనూ మట్టితోనూ కొట్టించి తవిరించుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నాడంటే ఈ రాజమండ్రి చరిత్రలో ఒక గోరంట్ల బుచ్చి చౌదరి. కాకపోతే మళ్ళీ రేపు అమెరికా వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు కానీ రౌతు మాత్రం పదవి ఉన్నా లేకపోయినా మాత్రం పేదవాడి కోసం ఎప్పుడు పనిచేస్తాడు. ఇలాంటి దౌర్జన్యాలు చేయడానికి అతను ఇవాళ రాజమండ్రి ప్రజల్లో చిరస్థాయిగా అతను కనుమరుగైపోతాడు. ఇలాంటి పరిస్థితి చేస్తే మాత్రం. వెల్కమ్ బ్యాక్. రాంబాబు గారు చూశారు కదా ఆయన వాదన, మీరేమంటారు? కానీ చాలా దౌర్భాగ్యమైన విషయం అండి. రాజమండ్రిలో 32 ఏళ్ల జీవిత చరిత్రలో బుచ్చి చౌదరి ఎప్పుడూ అందరితోని కన్వెంట్ చేసుకుని వెళ్ళిపోవడమే కానీ ఇప్పటికొచ్చి ఏదైనా పరిస్థితి ఎప్పుడు రాలే. గతంతో పాటు ఆయనతో పాటు 4-5 ఎమ్మెల్యేలు చేశారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నా కాన్స్టిట్యున్సీలో ఉండేవారు. ఆయన 2 టైమ్స్ అనేకమైన వేళలు అయినా ఈయన సంప్రదించి ఎవడైతే పేదవాడు ఉన్నాడో వాడికి ఇవ్వడం అనేది ఇప్పుడు నిన్న ఎవరైతే ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ ఇవ్వడానికి మాకు ఏదైనా అభ్యంతరం లేదండి. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ వాళ్ళు వచ్చి ఇచ్చే వరకు మేమే పోరాడతాం. కానీ మీరు దౌర్జన్యంగా దౌర్భాగ్య పరిస్థితి కాకపోతే రైల్వే ఎంప్లాయీస్ మండపేట వాళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నారు నగేష్ బ్రదర్. రైట్ ఇన్ఫర్మేషన్ ఎట్టండి వాసిరెడ్డి రాంబాబు సన్ ఆఫ్ రామకృష్ణ ఇంక అడ్రస్ ఏముండదా? రైట్ ఇన్ఫర్మేషన్ అంటే అదేనండి. మున్సిపల్ కార్పొరేషన్ లో కౌన్సిల్లో అప్రూవల్ అయ్యి ఆ అప్రూవల్ కాపీ డోర్ టు డోర్ నెంబర్ ఇచ్చి అది కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ అందులో అతను వెరిఫికేషన్ చేసి చెయ్యాలి. కావాలితే అప్పుడు ప్రసాద్ రఘునాథ్ గారు ఉన్నారు, పంతం గొడ్డర గారు ఉన్నారు, శ్రీకాకుళం శివరాం సుబ్రహ్మణ్యం గారు, శాస్త్రి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం మేము ఉన్నాం. చాలా అందరూ అప్పుడే 10 ఏళ్ల నుంచి మేము వెళ్తూ అక్కడ పరిపాలనా విధానం చేస్తున్నాం. ప్రతి సబ్జెక్టు కార్పొరేషన్కి వచ్చి కార్పొరేషన్ ద్వారా కలెక్టర్కి వెళ్ళాలి. అటువంటిది ఈ సబ్జెక్ట్ ఎప్పుడైనా కార్పొరేషన్కి లిస్టులు అయితే ఇచ్చారు కానీ మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద ఒక్కటే రోజునైనా మీరు సర్వే చేయించారా కమిషనర్ అడగండి. ఒక్క సర్వే అంటూ జరగలేదు. మేము సర్వే చేయించి ఏ ఈదులో ఎక్కడున్నా ఏ ఇంట్లో ఎక్కడున్నాయంటే ఒక్క 16వ వార్డు చూస్తే 123కి 70 ఎవరెవరో తెలియదు, ఏటో తెలియదు. రైల్వే ఎంప్లాయీస్ డెత్లో బీసీ ఓసీ వాళ్ళు ఎస్సీలు అయితేనేమో బీసీ సర్టిఫికెట్లు దారుణం. అంటే రెడ్డి బీసీ అండి, రాంబాబు రెడ్డి 2008లోనే అన్ని అయిపోయాయి. అది కదండి నా సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్ మీరు మాట్లాడడానికి చెప్పు మేము రాలా. ఏమండి రెడ్డిలు ఉంటారు, రెడ్డిలు అనేవాళ్ళు బీసీలు. సాక్షాత్ రాజమండ్రిని పరిపాలించినటువంటి పెద్దరెడ్డి గారే కేశవరెడ్డి గారి గురించి ఇప్పుడు మాట్లాడడం చాలా పొరపాటు.
అన్ని ఏంటంటే చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు మనం. పెద్ద అయినా నేను అంటే మాకు ఎందుకంటే పేరే చెప్పాను అంటే అందరికి బిల్డింగ్లు ఉన్నాయి. ఒక ఆవిడకైతే 3 బిల్డింగ్లు ఉన్నాయి. ఇందులో 3 బిల్డింగ్లు ఉంటే ఆ మొగుడికి పెళ్ళానికి మొగుడికి పెళ్ళానికి ఆ పేర్లు 3 ఉండగా మళ్ళీ మొగుడు పెళ్ళానికి ఇచ్చారు. ఏమన్నా మీకు రైట్ కాదండి. రాజమండ్రిలో చెప్పిన రాజమండ్రిలో రాజకీయానికి చాలా ప్రతిష్ట, మంచి మంచి నాయకులు ఉన్నారు. ఏదైనా అఖిలపక్షం కూర్చొని సాధించినవి చాలా ఉన్నాయి. మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్న రికార్డు మొత్తం ఉంది. కావాలంటే మీరు రేపు మీ కాంగ్రెస్ పార్టీ తరఫున, బీజేపీ తరఫున, వైఎస్ఆర్ తరఫున మీరు అప్లై చేయండి. ఆ అడ్రస్లు కానీ మేము ఇచ్చిన ఏమైనా రాంగ్ అనుకుంటే, కార్పొరేటర్లో మీ కార్పొరేటర్లో మా కార్పొరేటర్ ఇచ్చిన ఏమైనా రాంగ్ అనుకుంటే తక్షణం రాజకీయ సన్యాసం తీసుకుంటాం అందరం. అక్కర్లేదండి. ఎందుకంటే నాలో నిజాయితీ ఉన్నాడు అన్న ఎన్టీ రామారావు కళ్ళకని కొట్టే కూడు గుడ్డ నీడ ఈ 3 కోసం పార్టీ స్థాపించాడు. ఈ రోజు మహానాయకుడు అయ్యాడు ఆయన. అందుకే పేదవాళ్ళకి ఏంటి పేదవాళ్ళు ఎంప్లాయీస్ పేదవాళ్ళ పేదవాళ్ళు ఒక్కొక్కరికి 4 రోజులు పేదవాళ్ళు ఒక్కొక్కరికి 3 సిల్లు పేదవాళ్ళు ఇవన్నీ మీకు ఇస్తాం. మీకు ఫోటో స్టాట్లు ఇస్తాం. మీరు చేసిన కబ్జాలు మాట్లాడండి. మీరు చేసిన కబ్జాలు కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఎక్కడ మీరు అసలు మీరు ఈ విషయం చెప్పలేదు. గ్రౌండ్ ఫ్లోర్ ఎందుకు అలాట్మెంట్ చేయలేదు మీరు? తెలుగుదేశం రాజమండ్రిలో దేనికైనా రెడీ, తెలుగుదేశంలో దేనికైనా రెడీ. రాజమండ్రి కార్పొరేషన్ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున దేనికైనా రెడీ. మీకు సాక్ష్యాలతో ఇస్తున్నాం కాదండి, మీకు సాక్ష్యాలతో ఇస్తున్నాం. పత్రికా విలేకరులందరికీ ఇస్తాం. వీళ్ళు బీసీలా ఎస్సీలా జాతీయ ఎస్సీ లిస్ట్ అన్నారు. అందులో బీసీలు కానీ అన్ఎంప్లాయీస్ అన్నారు. రైల్వే ఎంప్లాయీస్ జీతం శాలరీ సర్టిఫికేట్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఏంటి ఇంత దౌర్భాగ్యం రాజమండ్రిలో ఉంటే? కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇల్లు పూర్తవకుండా కనీసం రోడ్డు లేదు, లైట్ లేదు, ఏమీ లేకుండా మా సిద్ధాంతం ఇదిగో ప్రోటోకాల్ లేదని ఏదో మాట చెప్పి ఏదో మొత్తం పేదవాడు లబ్ధిదారుడుగా ఉంటాడు. ఈ పేదరికంతో మహా అయితే నేను అయిపోయింది మా దగ్గర 40 గజాలు. నువ్వు ఇక్కడ ఉన్నా మొత్తం 5గురు 6గురు ఇలాగే వెళ్దాం, తీసుకెళ్దాం. ఒక్కడి తయారైందంటే మళ్ళీ నీతో ఏమి తయారవరా? అసలు ఒక రోడ్ లేదు, ఒక లైట్ లేదు, 24 ప్లాట్ 84 ప్లాట్ దేనికి లేదు, ఏమీ లేకుండా ఎలక్షన్ చట్టం అయిపోతుంది. మనం ఇవ్వడానికి కుదరదు అన్న షాకుతో ప్రజలను అమాయకులను చేసి నిజమైన లబ్ధాలకు ఇవ్వండి. నిజమైన 2000 మంది ప్రజలు నిరాకరించి ఇల్లు నిరాకరించి 1200 మంది ఉన్నారు. మీకు మీరు అక్కడ బైపాస్ 2000 ఉన్నారు. వ్యక్తి అమాయకుడు. మీరు బైపాస్ చేసి చంద్ర రమేష్ ని ఒక ఎమ్మెల్యేని ఒక బీసీ బైపాస్ చేసి మీ అధికారాన్ని మరో మార్గం కాదు. మీ స్థానిక ముఖ్యమంత్రి గారు 1000 ప్లాట్లు 1000 ఇమ్మని రాశాడు. లెటర్ ఇదిగో కావాల్సి చూసుకో, చదువుకోండి. తప్పు అయితే అన్న తప్పు అనుకోండి అన్న, తప్పు 1000 ప్లాట్ అన్న 1000 ప్లాట్ మొత్తం 1000 ప్లాట్లు ఎలా చేశాడండి? 1000 ప్లాట్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు 1000 ప్లాట్లు అప్లై చేశాడు. 1000 ప్లాట్లు ఇస్తే కనీసం ఒక్కటైనా చందా రమేష్ ఉందంటే నగేష్ అని నేను విధించిందని దేనికైనా నేను ఎమ్మెల్యే మా దగ్గర 2008లోనే ఇంకా ఎమ్మెల్యే అతను కాకుండా లబ్ధిదారులు నగేష్ గారు చంద్ర రమేష్ గారు ఎందులోనే లబ్ధిదారులు ఒక్క నిమిషం మీ దగ్గర వద్దాం. మీకు పంపుదాం, మీరు చదవండి. నవీన్ గారు చెప్పండి. ఏమండి అసలు 2010లో మీ ఆర్గ్యుమెంట్స్ అన్ని అయిపోయి నవీన్ గారు కన్క్లూడ్ చేయండి. వీటిలన్నిటికీ మూలం ఏంటంటే నగేష్ గారు ఆగండి. మొత్తము వీటిలన్నిటికీ కూడా నగేష్ గారు ప్రాంప్టింగ్ చేయకూడదు.
ఏ పార్టీ అయినా ఒక 4 ఏళ్లు పరిపాలించాక 5వ సంవత్సరం ఎన్నికల విషయంగా ఉంటుందండి. అప్పుడు ఓట్ల వేట అంతా ఆ సంవత్సరంలో మొదలవుతుంది. దురదృష్టవశాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పటి నుంచి అందరూ ప్రజా ప్రయోజనాలు విస్మరించారండి. అప్పటి నుంచి ఎన్నికల వేటలోనే ఉన్నారు. దీంతో ఏంటంటే వాస్తవాలు ఎవరో ఒప్పుకోవట్లేదు. ఉదాహరణకి ఈ చర్చాగోష్ఠిలో ఉన్న తెలుగుదేశం ప్రతినిధి ఒక స్పష్టమైన ఆరోపణలు చేశారు. అధికార పక్ష ప్రతినిధి కనీసం అది మేము పరిశీలిస్తాము, మేము చర్య తీసుకుంటామనే పెద్ద మనసు లేకుండా పోయింది. ఇప్పుడు వాదన ప్రతిదీ సత్యం కాదండి, తర్కం ప్రతిదీ సత్యం కాదు. సత్యం వేరు, వాదన వేరు. నోరుండి మాట్లాడడం వేరు. నాకు బాగా కన్విన్స్ చేయడం చేత కాకపోవచ్చు, ఇంకొక ఆయన గట్టిగా మాట్లాడవచ్చు. ఇప్పుడు స్పష్టమైన ఆరోపణ చేసినప్పుడు ఇది నిజమైతే చర్య తీసుకుంటాము, మేము సహకరిస్తాము, మేము ముందుంటాము అన్నది పాలకపక్షం నుంచి రావట్లేదు. నగేష్ గారని కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి అలాగే ఉందండి. ఇది దురదృష్టం. దీనికి కారణం ఏంటంటే ఆ ఏర్పడిన శూన్యమైన పరిస్థితి లేదండి. ఓవరాల్ కాంగ్రెస్ పాలక పక్షం ఎవరైతే వాళ్ళు ఏదైనా పెద్ద పాపం అధికార పక్షందేనండి. తెలుగుదేశాన్ని ఏమి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత శూన్యత ఏర్పడింది. ఆ శూన్యం నుంచి నాకు అర్థమవుతుంది ఏంటంటే నవీన్ గారు మాట్లాడుతూ తెలకపల్లి రవి అని చెప్పేసి అటు నుంచే మాట్లాడతాడు ఆయన, కానీ చూడడానికి చాలా పాలిష్డ్ గా మాట్లాడినట్టుగా కనపడుతుంది. నాకు నవీన్ గారు మాత్రం ఆయన ఆర్గ్యుమెంట్ అయింది, మీ ఆర్గ్యుమెంట్ మీద కాదండి. అంటే ఎప్పుడూ లేనిది 5 సంవత్సరాలుగా కూడా ఎన్నికల ప్రచారం పరోక్షంగా జరుగుతున్నది. దాంతో ఏదైనా ఆ దృష్టితోటే చూడడం మొదలవుతున్నదండి. ఉదాహరణకి మొన్న కృష్ణా నదీ జలాల మీద బ్రిజేష్ పటేల్ గారి తీర్పు మొత్తం మన రాష్ట్ర ప్రయోజనాలు, అటు తెలంగాణ సోదరుల ప్రయోజనాలు, మన ప్రయోజనాలు దెబ్బతీస్తున్నాయండి. దీనికి మనం విడివిడిగానైనా గొప్ప పోరాటం చేయాలి. వదిలేశారు పూర్తిగా. ఎందుకంటే ఆ కృష్ణా జలాలు వచ్చి ఓట్లు వేయవు. ఇవి ఒక్క ఇల్లైనా ఓటు వస్తుంది. దాంతో అది దురదృష్టం అండి. ఎందుకంటే ఆ వాతావరణం అలా ఏర్పడింది. 4 ఏళ్లుగా ఇది పెరుగుతూ ఉన్నది. ఉద్రిక్తతలు పెరగడం సహజమే. ఇక్కడ ఇంకొకటి వీరు అన్నారు, అంటే కాంగ్రెస్ పార్టీని దోషిగా చేస్తున్నారా అని. ఇవాళ అధికార పక్షంలోగా తెలుగుదేశం ఉంటే వాళ్ళు కూడా ఇలాగే బిహేవ్ చేస్తారు. ఇంకొక లేదు, కండిషన్స్ అలాగున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ ఫైనల్గా రామ్మోహన్ గారు, దీనికి పరిష్కారం ఏంటి? మీరిచ్చే సూచన ఏంటి? ఒక శ్వేతపత్రం విడుదల చేయాలంటారా దీని మీద, లేకపోతే అఖిలపక్షంతో సంప్రదించాలంటారా? ఎలా ముందుకెళ్ళాలి? ముందుగా ఏ విధంగా ఫైనల్ మన సమయం కూడా మించిపోతుంది. ఒక పక్క నోటిఫికేషన్ ఏ క్షణంలో విడుదలయ్యే అవకాశం రేపు ఫిబ్రవరిలో ఎట్లా ఉంది, ఇంకా అవకాశం ఉండదు. వచ్చే ఇళ్ళు కూడా మళ్ళీ 5 ఏళ్ళు వెనక్కిపోయే పరిస్థితి ఉంటుంది. మీరేమంటారు? ఇప్పుడు ముందుగా ఏంటంటే దీని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలండి. తర్వాత మన రవి గారు చెప్పినట్టు మామూలుగా పాలకపక్షం కూడా దీన్ని ఒప్పుకోవాలి. తప్పులు జరిగినాయి, సర్లే దిద్దుకుంటాం, మీ ఏమేమి ఉన్నాయి వార్డుల్లో ఏమేమి తప్పులు ఉన్నాయో చూపించండి, దాన్ని వెంటనే మేము సర్వీ చేసి పేదలకు పంచుదాం అనేది రావాలి ముందలకే. అది రావట్లేదు. పేదలకి దాన్ని సర్వే చేయాలి. మనం ముందల పేదలకు ఇల్లు ఇప్పించే విధంగా మనం చేయాలి. వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, వీళ్ళు కూడా ఒప్పుకోవాలి. అంతేగాని ఇద్దరు పాడాడుకుని ఇప్పుడు కోర్టుకు వెళ్ళారంటే అదే 2 ఏళ్ళు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. అది మధ్యలో పేదలు నలిగిపోతారు. ఎన్నికల ముందు సాధ్యమైన ఎందుకు వచ్చినా కుదరదు. ఇంకా సాధ్యం అవుతుందంట. ఎన్నికల ముందు ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు వాళ్ళు మొత్తానికి ఏమనెవరు అది పేదల మీరే ఉంటారు. 1 minute లో కన్క్లూడ్ చేయండి. టైం లేదు. పరిస్థితుల్లోనే కలెక్టర్ తలుచుకుంటే గవర్నమెంట్ తలుచుకుంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఈ లిస్ట్ ని ఇమీడియట్లీ వెరిఫికేషన్ కలెక్టర్ లో ఎవరైతే మన వామ్య గృహాలు రాజకీయాల్లో ఎవరిని రానివ్వకుండా వెరిఫికేషన్ చేయించారో ఆ విధంగా వెరిఫికేషన్ నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళందరికీ ఇచ్చేయమనండి. ఎవరైతే ఇంకా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి దానికి ఏ విధమైన మా పార్టీ తరఫున అభ్యంతరం లేదు. అటువంటి దానికి మా పార్టీ పూర్తిగా కోఆపరేట్ చేస్తుంది. ఇందులో మాటికి ఎంప్లాయీస్ ని దాబేదారులు మొత్తం అయిపోవాలి. మాలో ఉన్న మీలో ఉన్న ఇటువంటి ఇంకా రాజకీయాల్లోకి రాకూడదు. ఇటువంటి చెడు రాజకీయం రాజమండ్రిలోకి రాజమండ్రిలో ఎప్పుడు లేదు. అటువంటిది ఇక్కడ నుంచి ఏదైనా సరే సక్రమంగా జరిగి ఎవరైతే నిరుపేద అనేటువంటి పట్టాదారు ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే ఇందులో ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే వరకు మేము పోరాడతాం. ఎవరైతే లేరో వాళ్ళు తీసే వరకు మటుకు నిద్రపోతాం. అంటే ముందు పారదర్శకత అనేది ఉండాలండి. ఇదంతా కూడా నిగూఢంగా ఏదో అండర్ గ్రౌండ్ వర్క్ లా చేసుకెళ్తున్నారు, కానీ పారదర్శకత ఉండట్లేదు. అలాగే ఏదైతే లిస్ట్ ఇవ్వదలుచుకున్నారో ఆ లిస్టులన్నీ కూడా హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర పబ్లిక్ గా అందరికీ కూడా విజిబుల్ అయ్యేలాగా నోటీస్ బోర్డులో పెట్టి వెరిఫికేషన్ చేసుకునే అవకాశం కల్పించాలి. అక్కడ అది లేదు, ఉందో లేదో పేరు తెలియాలని అక్కడికి వెళ్ళి సంబంధించిన అధికారుల్ని మనం బ్రైబ్ చేసో లేకపోతే వాళ్ళకి ఏదైనా సమర్పించుకునో చేయవలసి వస్తుంది తప్ప పారదర్శకత అనేది పూర్తిగా లోపించింది. ఇప్పుడు ఏదైతే లిస్టులు తయారు చేశారో ఆ లిస్టుల మీద పూర్తి దర్యాప్తు ఎంక్వైరీ కండక్ట్ చేయాలండి. అందులో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి ఇమ్మని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ అలాట్మెంట్ చేయండి. ఇల్లు కట్టేసి వృధాగా పోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కట్టిన హౌసింగ్ ఏవి కూడా 30 years లైఫ్ తర్వాత ఉండవు.
ఎందుకంటే 30 years కంటే లోపే ఉంటుంది వాటి లైఫ్ దిగిపోయింది. అందు గురించి నేను చెప్పేది ఏంటంటే మీరు అర్జెంట్ గా లిస్టులు కానీ వెరిఫికేషన్ చేయించండి. దాంట్లో పారదర్శకత ఉండే విధంగా నోటీస్ పెట్టండి, పెట్టి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి ఇమీడియట్ గా అలాట్మెంట్ చేయండి. నవీన్ గారు మీరు ఫైనల్ గా. అంటేనండి ఇప్పుడు సమస్య తీవ్రత అర్థమైందండి. ఏదైనా కానీ అధికారంలో ఎవరుంటే వాళ్లే, నైతికంగా కానీ చక్కదిద్దగలిగింది కూడా వాళ్లే. నిజంగా వాళ్ళకి పెద్ద మనసు ఉండి మంచి చెయ్యాలి అని అనుకుంటే ఆ అన్ని పార్టీల నుంచి ఇద్దరిద్దరు ముగ్గురు ప్రతినిధులతోటి కూర్చుని, ఎందుకంటే ఇది కోర్టు లిటిగేషన్ కంటే ఒక ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య ప్రక్రియతోటే దీన్ని చక్కదిద్దడం అన్నది చాలా ఆరోగ్యమైన సంప్రదాయం. ఇది ఇక్కడ కానీ చేయగలిగితే ఆ రాజమండ్రిలో ఆ కల్చర్ ఆల్రెడీ ఉంది. కాస్త చొరవ తీసుకుని ముందుకు వస్తే ఇది రాష్ట్రం అంతటికీ కూడా ఒక టార్చ్ లైట్ అవుతుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రతి సంవత్సరం తన వార్షిక నివేదికలో ఎవ్రీ ఇయర్ ఆయన సుబ్రహ్మణ్య మైదానంలో చెప్పడం జరుగుతుంది. ఆ నివేదిక ప్రజలకు సమర్పించే ముందు ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, ఈ రాజమండ్రికి సంబంధించినటువంటి బ్రహ్మాండమైనటువంటి హౌసింగ్ రాజమండ్రిలో రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హౌసింగ్ చేయబోతుంది. ఈ హౌసింగ్లో ఎవరు కూడా పార్టీలు అందులో ప్రవేశించకండి, కేవలం పూరెస్ట్ ఆఫ్ ది పూర్, బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో, బిలో పావర్టీ లైన్ దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందాలి. ఆ చెందే దిశగా మీరందరూ ప్రభుత్వానికి అప్లికేషన్ అప్లై చేసుకోండి అని చెప్పేసి ఆవేళ చెప్పడం జరిగింది. మీ పార్టీలో ఉన్న గ్రూపులన్నీ కొట్టుకున్నప్పుడు ఆయన చెప్పడం జరిగింది. మా పార్టీలో మీరు మా పార్టీలో ఉన్న గ్రూపులన్నీ కొట్టుకున్న సందర్భంలో మీరు వెరీ క్లియర్ చెప్తున్నారు, ఇందులో పార్టీలు ప్రమేయం ఉండకూడదు. పార్టీలు అన్నారు, ప్లోరల్ గా అన్నారు. ఆయన చెప్పింది మీరు చెప్పింది నిజమే, మీరు చెప్పింది నిజమే. అయితే మీ పార్టీలో మా గ్రూప్ కింద కావాలి, మా గ్రూప్ నో ఎప్పుడు మా గ్రూప్. ఈవేళ నేను చెప్తున్నాను మీకు, ఈవేళ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి నేను ఎవరికి ఒక్క ఇల్లు కూడా ఇప్పించలే. ఎందుకంటే కేవలం ప్రభుత్వం చూసుకుంటుంది. ఇంకొక విషయం మీరు కూడా గమనించండి, మేము ఎంత పారదర్శకంగా ఉన్నామంటే, నేను ఆ వేళ అక్కడికి వెళ్ళా, తగువ జరిగిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని అక్కడ నిందించారు, సో మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు వెళ్ళాను. కానీ మీరు ఎప్పుడైనా చూడండి, ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమాల్లోని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎప్పుడు వేదిక మీద కూర్చోడు. అది నా స్టేటస్, నా పొలిటికల్ మైండ్, అది అంతే తప్పించి. అది అలాగే నా గురువు అరుణ్ కుమార్ గారు కూడా ఎప్పుడు పారదర్శకంగానే ఆలోచన చేశాడు తప్పించి పార్టీల పరంగా ఇళ్లలో ఈ పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి సంబంధించిన ఇళ్లు ఏర్పడుతున్న ఇళ్లలో పార్టీల ప్రమేయంతో ఇల్లు వచ్చేటువంటి పరిస్థితి వస్తే అక్కడ 100% అవినీతి జరుగుతుంది. దాని ముందే ఆయన మన చారిత్రాత్మకమైనటువంటి సుబ్రహ్మణ్య మైదానంలో అతను వార్షిక నివేదిక ఇచ్చేటప్పుడు వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ కారణంగానే ఈవేళ ఈ పార్టీలన్నీ వచ్చి అడుగుతా ఉన్నాయి. నిజంగా కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తకి ఇల్లు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కనుక మేము చేసినట్లయితే వీళ్ళెవ్వరూ నోరెత్తడానికి సరిపోరు. ఎందుకంటే వీళ్ళు కూడా అలాగే చేశారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఈవేళ మాట్లాడుతున్న సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భానికి మేమే అవకాశం ఇచ్చాం. ఎస్, మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చామో అదే విధంగా వీళ్ళ కూడా ఈవేళ ఇగో ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది సుమా అని చెప్తా ఉన్నారు. ఈ అన్యాయం జరుగుతుంది సుమా అని చెప్పడానికి మేమే వీళ్ళకి అవకాశం ఇచ్చాం. వీళ్ళు మాత్రం 100% ఈగిల్ చెక్ పెట్టకుండా వీళ్ళు నిర్లప్తతోండి రేపో మాపో డాక్టర్ మీ బిడ్డ కనబడుతున్నాడు, 7-8 నిమిషాలకు బిడ్డ పుట్టబోతా ఉందని చెప్పి డాక్టర్ సమయం ఇచ్చిన తర్వాత ఇంకా ఆపండి అంటే బిడ్డ ఎలా అడ్డం తిరిగి బిడ్డ చనిపోయే పరిస్థితి ఉంది. పేదవాడికి ఇల్లు ఇచ్చేటువంటి విషయంలో ఎంత మీనమేషాలు లెక్క పెట్టవలసిన దౌర్భాగ్యమైన పరిస్థితి రాజమండ్రి రాజకీయానికి తీసుకొచ్చినటువంటి ఘనత మాత్రం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి. మీరు ఇప్పుడు పారదర్శకంగా కానీ లేకపోతే శ్వేతపత్రం విడుదల చేయడం కానీ, విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు బహిరంగంగా నోటీస్ పెట్టి లబ్ధిదారులు వీరని ప్రకటించడం కానీ ఇలా చేసిన తర్వాత డ్రాలు తీస్తారా? 7.8 నిమిషాలకు బిడ్డ కనబోతుందని చెప్పేసి డాక్టర్ చెప్పిన తర్వాత ఆపండి అని చెప్పేసి ఏదో అభిలాష్ సినిమాలో మామూలుగా ఆపండి అని రాళ్ళ పెళ్ళి వచ్చినట్టు ఎక్కడ జరుగుతుందండి ఇది? ఏంటంటే వినండి ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ చెప్పేటువంటిది ఏంటంటే ఈ అధికార పక్షానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ ఏదైతే ఉందో ఈవేళ కాంగ్రెస్ ఈ పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తే రేపు రాబోయేటువంటి రాజకీయాల్లో లబ్ధి పొందుతుంది. ఈ లబ్ధిని ఎంతో కొంత మనం ఆపిన వాళ్ళుగా కీర్తి తెచ్చుకుందామని పేదవాడి ఇల్లు
ఇచ్చేటువంటి సందర్భాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్ గారు. నగేష్ గారు రాజకీయంగా బిడ్డ కడుపులో అడ్డం తిరిగిందన్నప్పుడు ఏం చేస్తాడు? డాక్టర్ ఆటోమేటిక్ ఆపరేషన్ చేస్తాడు. చెయ్యకపోతే బతకదు. ఆ విధంగా తప్పదు మరి. రాజకీయాలు అయిపోయింది. నగేష్ గారు రాంబాబు గారు ఆగండి. నగేష్ గారికి, నవీన్ గారికి, అదేవిధంగా విశ్వేశ్వరరెడ్డి గారికి, రామ్మోహన్ రావు గారికి, రాంబాబు గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఓట్ల వేట ప్రకారం ఈ సినారియో అంతా జరుగుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ సీనియర్ మన పాత్రికేయులు నవీన్ గారు చెప్పినట్లు ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ముందు అనేక రకాల హడావులు చేస్తున్నాయి. ఈ హడావిడి కాకుండా అసలు ముందు పారదర్శకంగా వ్యవహరించడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ చేస్తే ఇలాంటి ఇబ్బందులు తలెత్తవు. ముఖ్యంగా రాజమండ్రి లాంటి ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని ఈ చర్చా వేదిక కోరుకుంటూ, అందరికీ లబ్ధిదారులందరికీ సక్రమైన లబ్ధిదారులందరికీ ఇళ్లు చేకూరాలని ఆకాంక్షిస్తూ ఈ చర్చను ముగిస్తున్నాం. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.